అన్న నమస్కారం అన్న. నమస్తే తమ్ముడు. చాలా నమస్తే. సంతోషం అన్న. అడగంగానే మాకు మీ అమూల్యమైన సమయాన్ని మాతో పంచుకోవడానికి సమయం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. ఎట్లున్నారన్న? మంచిగా ఉన్నా తమ్ముడు. ఆ, మంచిగా నేను ఉన్నా. ఇందాక ఇంటర్వ్యూలో అందెభాస్కర్ అన్న అని చెప్పిన. ఆ, కానీ చాలా మందికి అందెభాస్కర్ అన్న ఎమ్మటి వేరే పేరు ఉందని కూడా చాలా మందికి తెలియదు. వాస్తవం అన్న? వాస్తవం. పిలవాలా ఆ మాటతోటి? పిలువండి. ఓకే. అంగడి భాస్కర్ అన్న అంటే ఈ పేరు అంగడి భాస్కర్ అన్న కాస్త అందెభాస్కర్ అన్న ఎట్లయిందంటే ఏం చెప్తారన్న? అంగడి భాస్కర్ అన్న అందే భాస్కర్ అన్నగా ఎట్లయిందంటే, ఉమ్, అందే అనేది మా ఊరు పేరు. అది. సర్టిఫికెట్ నేమ్ అంగడి. ఉమ్, అయితే చిన్నప్పటి నుండి మనకు నేను 7th 8th ఆ ప్రాంతం నుండి కొంచెం ఈ పుస్తకాలను ఎక్కువ చదివే అలవాటు ఉంది. ఎందుకంటే మా అయ్య కమ్యూనిస్ట్ నేపథ్యంతో పెరిగిన ఆయన, ఓకే. ఆ భావాలతోటి ఉన్నాయన. కాబట్టి పుస్తకాలు నాకు తెచ్చిచ్చేది. ఆహా. తెచ్చిచ్చి వాటిని చదువుతా ఉంటే మనం కూరగాయల మీద అన్న. లేకపోతే మనం చేసే పనుల మీద వాటి మీద నువ్వు కవిత్వాలు కానీ పాట కానీ రాయాలని నన్ను బాగా ప్రేరేపించేది. మనం ఎట్లా అనుకోవాలో తెలియదు కదా. ఉమ్, అట్లా రాస్తా ఉంటే మనం చిన్న లాంగ్ నోటో లేకపోతే అప్పుడున్న చిత్తు బుక్కులను రాస్తా ఉంటే అవి జాగ్రత్తగా పెట్టేది. ఉమ్, ఎందుకంటే మా అయ్యకు చదువు రాదు కదా. అవును. కానీ అవిట్లను పెట్టి వాళ్ళ దోస్త్ ఒక కామ్రేడ్ డేగల సుభాష్ అన్న ఉండే, చనిపోయింది ఎన్కౌంటర్ లో. ఓకే ఆయనే ఒక సందర్భంలో మా ఇంటికి వచ్చినప్పుడు మెల్లగా ఈ పుస్తకాలు తీసిండు. అన్న. తీస్తే వీని లోపల బాలన్న మంచి భావజాలాలు. లక్షణాలు భావజాలాలు ఉన్నాయి, ఉమ్, వీడు అట్లా రాస్తున్నాడు కదా, వీని పేరు మన ఊరు పేరే కలం పేరుగా పెడదామని అట్లా పెట్టిండు అన్న. అందే అంగడి అందేగా అయింది. ఓకే. ఇప్పుడు అందే భాస్కర్ అంటేనే తెలుసు. అంగడి అందే భాస్కర్ అని అంటే అవును. మా ఊర్లో ఇంటి పక్క 10 ఇళ్ళకి తప్ప ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదు ఫ్యాక్ట్. ఇది. ఉమ్, అట్లనే ఇంకొక అన్న సాక్షిలో పనిచేసిండు, అప్పట్లో వార్తలో పనిచేసిండు. సారీ బాలరాజ్ అన్న అని మా దగ్గర లోకల్ విలేకరే. ఉమ్, ఆ అన్న కూడా నా రచనలు చూసి సుభాష్ అన్న పెట్టిన పేరు కరెక్ట్, ఉమ్, కాబట్టి అందే భాస్కర్ గా నువ్వు కొనసాగితేనే బాగుంటదని ఆయన కూడా మళ్ళీ ఒకసారి రెండోసారి ఇదే పేరును ఇక అది కంటిన్యూ ఇప్పటికైతేనే ఉంది. నేను స్థాపించిన అకాడమీ పేరు కూడా అందే మ్యూజిక్ అకాడమీ. అట్లనే అయిపోయింది ఇక. రైట్ అన్న. మీరు ఇప్పటి వరకు ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటారు కానీ అవును. సిగ్నేచర్ స్టూడియోలో జరిగే ప్రతి ఒక్క ఇంటర్వ్యూలు ఏ యాంకర్లు అయినా కూడా కొంత విభిన్నంగా ఉంటది. అవును, నేను కూడా దాన్ని మీరు- చూస్తా ఉంటా. దాన్ని మీరు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా అంటున్నా. సిద్ధం తమ్ముడు. అంటే చాలా మందికి ఏంటంటే ఇప్పుడు అవార్డు గ్రహీతగానే తెలుసు, అవును. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు గ్రహీత భాస్కర్ అనే తెలుసు. కానీ ఈయన మొదలు పెట్టినప్పుడు ఎవరు ఈ భాస్కర్ అనే వ్యక్తి చాలా మందికి తెలియదు కదా. అవును. ఆ రకాలన్నీ మాట్లాడడానికి మీరు సిద్ధం అంటే మనం మొదలు పెడతాం. ఖచ్చితంగా. రైట్ అన్న. మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి మన డప్పు సపోర్ట్ తో మనం స్టార్ట్ చేస్తే ఇక మనం తప్పనిసరిగా ముందుకు వెళ్ళిపోదాం. ఇది తమ్ముడు. చాలా అద్భుతంగా వాయించారు అన్న. అసలు సౌండ్ వింటుంటే అన్ని నరాలు కూడా యాక్టివేట్ అయిపోతున్నాయి. వాస్తవంగా చెప్పాలంటే ఇది తీసేసి మనకు డాన్స్ అయ్యే అవుతుంది. కానీ సరే, అది మాట్లాడదాం అన్న. థ్యాంక్ యూ. ఎందుకన్నా డప్పు మీదనే ఈ రకమైన పిహెచ్డి సైతం కూడా డప్పు మీదనే చేయాలని ఎందుకు అనిపించింది అన్న? అంటే చాలా మంది విద్యాభ్యాసం మొదలు పెట్టినప్పుడు ఒక ఐఏఎస్ అనో, ఐపీఎస్ అనో, కలెక్టర్ అనో, డాక్టర్ అనో, యాక్టర్ అనో ఏదో ఉంటది కదా. ఎందుకు స్పెసిఫిక్ గా మీరు ఈ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నట్టు? అంటే చిన్నప్పటి నుండి డప్పు కొడుతున్నాం కదా అన్న. అది కొడుతున్నాం కాబట్టి చిన్నప్పటి నుండి మనం ఏదో ఒకటి స్పెషల్ గా సాధించాలనేది ఒకటి ఉంటది కదా. అవును. అట్లా సాధించాలనుకున్న క్రమంలో నాకు తెలియకుండా ఇంటర్మీడియట్ లో నేను సవాల్ చేసిన. అన్న. ఒకవేళ ఫ్యూచర్ లా నేను అప్పటికి డప్పులు వాయించేది, నా టీంలు మెయింటైన్ చేస్తూ అన్ని ప్రోగ్రామ్స్ చేసేది. ఓకే. చేస్తున్న క్రమంలో నేను ఓపెన్ గా వీడుకోల సమావేశం అయితే ఒకవేళ ఫ్యూచర్ లో నేను చేస్తే డప్పు మీదనే పిహెచ్డి చేస్తావా అని ఒక మాట అన్నా. ఓకే. యాదృచ్ఛికంగా దాని మీదనే నేను డప్పు మీద పరిశోధన చేస్తున్నా. ఉమ్, దీని మీద పరిశోధన చేయడానికి కారణం ఏంటంటే, ఉమ్, ఇప్పుడు ఒక తబల వాయిస్తే ఓ తబల మంచి విద్వాంసుడు, అవును, అవును, మంచి పేరు అవును. ఉంటది. ఒక మృదంగం వాయిస్తే ఉమ్, మృదంగం మీద మంచి విద్వాంసుడు అని ఉంటది. మరి డప్పు కొడితే ఏముంటది? అవును, డప్పు కొడితే ఏముంటది అంటే కొడితే అప్పడమందని సంతోషం ఉంటది, తర్వాత విస్తృతమే ఉంటది. అవును. కానీ దీనికి మనం పట్టం కట్టాలి. ఖచ్చితంగా దీని మీద కూడా మనం స్పెషల్ గా ఏదో ఒకటి చేయాలని నాకు అనిపించింది. డిగ్రీ వచ్చిన తర్వాత మళ్ళీ 2010లో మనం యూనివర్సిటీలో అడుగుపెట్టిన తర్వాత 9 ఆ ప్రాంతంలో పెడితే అప్పుడు ఇక నాకు దీని మీద స్పెషల్ గా చేయాలన్న కాయిస్ ఎప్పుడు వచ్చిందంటే,
సిసిఆర్టీ అనే ఒక సంస్థ ఉంటుంది ఢిల్లీలో, అన్న సెంట్రల్ కల్చర్ రిసోర్స్ అండ్ ట్రైనింగ్. ఓకే ఆ సంస్థకు ఫెలోషిప్స్ పడతాయి. అన్న 18 నుండి 20 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్లకు, యంగ్స్టర్స్ యంగ్స్టర్స్ కు, Hmm. యంగ్ ఆర్టిస్ట్ ఫెలోషిప్, యువ కళాకారులకు పడుతుంది. అన్న ఆ పడ్డప్పుడు దీని నామ్స్ గానీ ఇవి కానీ నాకు తెలియదు వాస్తవానికి. Okay. కానీ మన సుక్క సత్య తాజమ్మడు డాక్టర్ ఒగ్గు రవణ, ఉస్తాద్ ఒగ్గు రవణ ఉమ్, అప్లై చేసిండు ఉమ్. నాది. అంటే మేము ఈవెంట్స్ చేసినప్పుడు కానీ అంటే అప్పటికి మీకు ఇంట్రెస్ట్ ఉంది. ఇంట్రెస్ట్ ఉంది. మేము ఆర్ట్స్ కాలేజీలో 2010లో అప్పుడు మల్లేశం సార్ ప్రిన్సిపాల్ ఉండే, Okay. హిస్టరీ మీద సెమినార్ జరిగితే రవణ, అన్న. సుఖ సత్య తాత వాళ్ళిద్దరు, రవణ మన వేషధారణ వేసి, ఒగ్గు వేషధారణ, ఓకే పోతురాజు వేషధారణ అట్లా వేసి తన ప్రదర్శన చేసాడు. నేనేమో డప్పు చేసిన. అప్పుడు తమ్ముడు నువ్వు చేస్తే ఫ్యూచర్ లో దీని మీదనే చేయాలరా, ఓకే నేను ఒగ్గు కథలు వస్తున్నా, నీ హ్యాండ్స్ గానీ ఉమ్, నీ చెయ్యి గానీ చాలా మంచిగా ఉంది తమ్ముడు అని అప్పటికి లిటరేచర్ రాస్తున్నాను తెలుసు అన్నకు. కాబట్టి అన్న చెప్పడం వల్ల పృథ్వీరాజ్ అన్న, ముక్క రమేష్ అన్న, వీళ్ళు ముగ్గురు ఒక నెల రోజుల క్రమంలో నువ్వు దాన్ని లిటరేచర్ వదిలేసి ఇటు సైడ్ పోవాలంటే ఉమ్, నాకు కూడా అది మంచిదే కదా అని చెప్పాను. ఇటు సైడ్ వచ్చే క్రమంలోనే ఫెలోషిప్ అప్లికేషన్ ఢిల్లీకి వచ్చింది. ఇంటర్వ్యూకి పోయినాం. ఓకే. ఇంటర్వ్యూ సక్సెస్ అయినాం. ఉమ్, దేశంలో మొట్టమొదటిసారిగా డప్పుకు ఫస్ట్ అదే ఫెలోషిప్. ఓకే. అప్పట్లోనే నాకు 1,30,000 రూపాయలు వచ్చింది. 2010లోని 2010 నుండి 13 13 ఆ మధ్యలో దాని పీరియడ్ ఉంటుంది. ఒక 2 అవును. సంవత్సరాలు 2.5 సంవత్సరాలు ఉంటుంది. మంత్లీ 6 months కి ఒకసారి మనం రిపోర్ట్ ఇవ్వాలి, ఏం పని చేస్తున్నావు ఏందని, ఎంతవరకు అప్పుడు వచ్చింది అనేది. ఎంత వరకు నేర్చున్నావు అని. ఇక అప్పటి నుంచే నాకు బాగా డప్పు మీద పిహెచ్డి చేయాలా ఉమ్, అని డిగ్రీలో ఉన్నప్పటి నుంచే దీన్ని నేను డ్రీమ్ గా సెలెక్ట్ చేసుకున్నాను. అట్లా ఉమ్, చేసుకున్నప్పుడు డిఫరెంట్ ఉండాలి కదా, అందరు అవును, కొడతారు, అవును. నువ్వు కొడతావు, అంతే తేడా కానీ తేడా ఏముంటదని మళ్ళా మా గురువు స్వర్గీయ కుంపటి సూర్యభవంతరావు సారు, ఓకే ఆ సార్ దగ్గర డప్పు మీద జతులను నేర్చుకున్నా. ఆ ఓకే జతులను మనం చేసే కళా ప్రదర్శన ఈ రెండింటిని జోడించి ఉమ్, ఇప్పుడు మోడర్నైజ్ చేసుకున్నాం. మోడర్న్ ఇప్పుడు ఉన్న దానికి ధీటుగా మనం అవును. దాన్ని డెవలప్ చేసుకున్నాం. అట్లా మనం సక్సెస్ టెక్నాలజీ కూడా పెరిగింది కదా. అట్లా సక్సెస్ అవుతున్నాం. అట్లా దీని మీద మనం పరిశోధన చేస్తున్నాం. డీజేలు అని సౌండ్ సిస్టమ్లని వాటికి ధీటుగా మనం ఒక 10 మంది నా లెక్క చేతులు కలిసిన వాళ్ళు ఉన్నారు అనుకో, ఇప్పుడు ఉమ్. నీవు ఒక అవును, పెద్ద ర్యాక్ స్టార్ బ్యాండ్ ఉంటది, అవును. డిఫరెంట్ గా మనం కూడా కొట్టచ్చు. ఉమ్, డిఫరెంట్ బీట్స్ ను అంతే నేను ఒకటి కొట్టి తర్వాత పైకి తీసుకుపోయి తారస్థాయికి తీసుకుపోయి నేను చేంజ్ చేయగానే ఓకే ఒక జుగల్బందీ టైప్ లా అట్లా చేస్తా అనుకున్నాం. చేసినాం కూడా, ప్రయోగికంగా సక్సెస్ అయినాం. ఉమ్, అందుకోసమే దీన్ని పట్టుకొని నేను వెళ్ళిపోతున్నా. ఉమ్. దీనికంటే ఒక గుర్తింపు అన్న తేవాలన్న డప్పు మీద పిహెచ్డి చేసిన వ్యక్తిగా అసలు ఈ డప్పు అనేది ఎట్లా మొదలైందని, ఈ డప్పు సంస్కృతి మనకి ఎట్లా అలవాటు అయిందంటే ఏం చెప్తాడు? డప్పు సంస్కృతి అంటే ఇప్పుడు ఆదిమ కాలం నుండి మొట్టమొదటిగా ఉమ్, మానవుడు ఎప్పుడైతే అంటే జంతువుల నుండి, చింపాంజీ నుండి ఇట్లా మనం చదువుకున్న అవును, చరిత్ర ఉన్నది కదా, ఆదిమ కాలం నుండి మొదలైన ఈ చరిత్రలో భాగంగా మొట్టమొదటిగా తనను రక్షించుకోవడానికి ఉపయోగపడ్డది డప్పు. ఓకే క్రూర మృగాల నుండి. ఉమ్, అంటే ఒక అడవిలా ఉమ్. ఒక చచ్చిపోయింది అప్పుడున్న కాలంలో, ఒక బర్రెను లేకపోతే ఏదో ఆవు ఒక జంతువు. జంతువు చచ్చిపోయింది. ఉమ్, ఈ ఆది మానవుడు ఆ దారి గుండా పోతా ఉండు. ఓకే ఎండిపోయింది, ఎండకు ఉమ్, తడిసిపోయింది. మళ్ళా మంచి ఎండకు ఎండిపోయి కనకనం అంటుంది. అది ఓకే ఎట్లా అంటుందంటే ఈయన అడుగు ఆ రాయి మీద పడ్డది, రాయి పోయి డప్పు మీద ఈ చనిపోయినటువంటి కబేల మీద పడ్డది. ఓకే ధమ్ అనే శబ్దం వచ్చింది. ఉమ్, ఇంకోసారి రాయి వేసాడు, డమ్ అంటున్నాయి, కూర మొగలుగుతుంది. దాన్ని మెల్లగా తనకున్న పరిజ్ఞానంతో అప్పుడున్న పరిస్థితులలో కర్రతోటో అవును, దేనితోటో పోసుకొని ఆ వెసులుబాటుని ఆ బట్టి వెసులుబాటును బట్టి కొట్టిండు. ఉమ్, కొట్టగానే పరిగెత్తుతున్నాయి అన్ని కురముగాలు. చలో ఓకే. ఇది నాకు బాగుంది, ఒక వెపన్లే కానీ ఉమ్, అట్లా మొదలైంది. ఇంకొక రకంగా తీసుకుంటే ఉమ్, జాంబవంతుడు, ఓకే ఎవరైతే ఈ దేశంలో మొట్టమొదటి పుట్టిన పురుషుడు అనుకుంటామో అవును జాంబవంతుడు, తనే ఒక అవతార పురుషుడు, అవును. తనే ఈ సమాజాన్ని సృష్టించిన వాడు. అవును కాబట్టి ఆయన ఒక సమాజాన్ని నిర్మించడం కోసం ఒక శక్తిని తయారు చేశాడు. ఉమ్, దాని పేరే ఆదిశక్తి. ఉమ్, ఆ ఆదిశక్తిని తయారు చేసిండు గాని ఉమ్, ఆ ఆదిశక్తి చేసేటువంటి అరాచకాన్ని ఆపలేకపోతుండు. కాబట్టి ఈ ఆదిశక్తిని అంతమొందించాలంటే ఖచ్చితంగా నేను ఏదో ఒకటి ప్రయోగం చేయాలని కప్పను చంపిండు జాంబవంతుడు. ఓకే. కప్పను చంపి తనకున్న మహిమల చేత డప్పును తయారు చేశాడు. కప్పతోటి కప్పతోటి ఉమ్, ఆ కప్పను చంపి డప్పును తయారు చేయడం వల్ల ఆ శబ్దాన్ని, ఉమ్, అంటే ఉద్రిక్తం రావాలి కదా మనిషికి, ఒక ఉద్రిక్తమైన వాతావరణం వస్తే, ఉమ్, ఒక గావు పడతా ఉంటే ఊర్లలో డప్పు కొడతా ఉంటే ఉమ్. ఆ ఉద్రిక్త వాతావరణంలో మేకతలను కొరికిస్తారు ఊర్లలో. ఉమ్, అట్లా ఆయన తయారు చేసిండు కాబట్టి ఆ దెబ్బతోటే ఆదిశక్తి అంతమైంది. ఉమ్, అదొకటి. అట్లా బైన్ల జాంబవ పురాణంలో కావచ్చు, బైన్ల కథలో కావచ్చు, లేకపోతే సింధు జాంబవ పురాణంలో కావచ్చు, ఉమ్, ఈ 3 పురాణాలలో డప్పును 3 రకాలుగా చెప్తారు. కానీ ఓకే. ఏదైనా ఇదే నేపథ్యం. ఉమ్. అది డప్పుతోటి మీకు ఎన్నేళ్ల నుంచి పరిచయం ఉందన్న? నేను
దాదాపుగా ఒక 7 సంవత్సరాల వయసు నుండి నేను డప్పును కొడుతున్నా. చిన్నతనం నుండి ఓకే, దాదాపు అంటే 7 సంవత్సరాల నుంచి మనం ఒక అంటే నా పరిభాషలో చెప్పాలంటే ఒక 20 సంవత్సరాలు దాటిపోయింది, 21 సంవత్సరాలు దాటిపోయింది. ఓకే, దీన్ని మనం సంకనేసుకొని ఎక్కువ ఉంటది, 21 ఏంది 25 అట్లా దాటి. 7 సంవత్సరాల వయసులోనే మీరు డప్పు పట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ పరిస్థితులు ఏంది? మంచి ప్రశ్న. మా ఊర్లో ఏమంటారు, ఊర్లో పండుగ చేస్తున్నారు, అంటే బొడ్రాయి పండుగ. అవును, బొడ్రాయి పండుగ మా ఊర్లో మొట్టమొదటిసారిగా చేస్తున్నారు. అప్పుడు మా తాత ఉండే, ఆ ఊర్లో పెద్ద మాదిగా మేము అన్న. కాబట్టి ఆ సందర్భంలో కొట్టాలా కదా ఊరంతా, డప్పులు కొడితే నేను కూడా పోయి మా తాత మా అయ్య బోనాలు తీసే కాడ కొట్టినాం. కొడితే మా దగ్గర ఏంటంటే మేము పెద్దవాళ్ళం కాబట్టి, పెద్దమాది కాబట్టి ఆ అశుభ కార్యక్రమాలకు కూడా ఫస్ట్ మా దగ్గర స్టార్ట్ అవుతుంది. మంచి అయినా చెడు అయినా మాదిగల్లో కూడా ఇట్లా పెద్ద మాదిగా అట్లా ఉంటది. పెద్ద మాదిగా అంటే మాకు ఒక లంద, ఎల్లమ్మ ఇదంతా ఉంటది అన్నట్టుగా. ఎవరన్నా పెండ్లి అయినా గానీ మన దగ్గరికి వస్తారు, ఏదన్నా ఊళ్ళో మంచి పండుగలు చేసుకోవాలన్నా మన దగ్గరికి వస్తారు, లంద దగ్గరికి వస్తారు. మన అంటే ఇంటికి లంద పక్క పొంటి ఉంటది కాబట్టి అట్లా వస్తారు. ఆ టైంలో పెద్దమ్మ మన బొడ్రాయి పండుగ చేస్తున్నప్పుడు ఊర్లో ఒకటి దున్నపోతును వదిలేస్తారు, ఊరు మొత్తం కలిసి మా ఏరియాలో. ఆ దున్నపోతును వదిలేస్తే దాన్ని కొట్టొద్దు, తిట్టొద్దు, అది ఏమన్నా పొడిచినా గానీ ఏమన్నదు. ఎందుకంటే దేవుని పేరు మీద వదిలేసింది కదా, పాపం తగులుతుంది అనేది అదొక నమ్మకం. ఆ వదిలేసిన క్రమంలో దాదాపుగా మళ్ళా దున్నపోతును కూడా ఓవలు కోయాలంటే పెద్ద మాదిగానే కోయాలి. అట్లా ఆ కోస్తున్నప్పుడు మా తాత మా అయ్య కోసి పర్టికులర్ గా మీరు ఉంటేనే కోస్తారు, వేరే వాళ్ళు కొయ్యరు, పెద్ద మాదిగానే కోస్తారు. ఆ దున్నపోతును కూడా ఒక తలవారును ఒక దెబ్బకు నరకాలి, లేకపోతే 2 దెబ్బలలో నరికేయాలి తలను, మొండాన్ని. అట్లా నరికేసారు మా తాత మా ఆచారాలు. అట్లా నరికేసినప్పుడు కూడా ఒక్క కుటుంబమే దాన్ని ఊరవతల పడేయాలి మళ్ళా. అప్పుడు నేను చాలా బచ్చగాడిని. అట్లా మా తాత మా అయ్య మా చిన్నాయన మా వాళ్ళు అందరు కలిసి తీసుకుపోతారు. కానీ తీసుకుపోవాలంటే సప్పుడు కావాలి కదా, ఆ డప్పు కొట్టింది నేను. అప్పటి నుండి స్టార్ట్ అయింది ఇది. అట్లా అది ఇక ఈ డప్పు కొట్టాలని నేర్పించి నాన్నగారు తాతగారు వారసత్వంగా వస్తున్నది. అప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పటికి నడుస్తూనే ఉంది. మొదటిసారిగా వాయించినప్పుడు ఏమనిపించింది అంటే ఊర్లో మీకు అవగాహన ఉన్నప్పుడు వాయించినప్పుడు ఏమనిపించింది? పబ్లిక్ లా గానీ లేదంటే ప్రజలలో వాయిస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఊళ్ళలో సాటింపుకు ఎక్కువ వాడతారు. అవును, సాటింపు ఏదన్నా మంచి గ్రామ పంచాయతీ అట్లా బజార్లో పెట్టేద్దరు, వినికేంద్ర చదువుకోక ఇప్పుడే ఇట్లా అది చేస్తున్నాడు వీడు, అవసరమా అని కూడా అన్నవాళ్ళు ఉన్నారు. కానీ ఎందుకు మనం 8:30కు బడి స్టార్ట్ అవుతుంది కదా, 8:30 లోపు ఎవరైనా అధికారం వస్తే కూడా అప్పటికప్పుడు పోయి సైకిల్ మీద ఊరంతా సాటింపు చేసి మళ్ళీ బడిపోయిన సందర్భాలు ఉన్నాయి. అట్లా స్కూల్ పోయే టైంలో కూడా ఎవరైనా వస్తే అట్లా చేసి సందర్భాలు చాలా ఉన్నాయి. మా ఫంక్షన్స్ కు ఒకవేళ నెల రోజులలో 10 మంది వాళ్ళని అధికారులు వచ్చారు అనుకో, లేకపోతే మిరపకాయలు లేకపోతే చీరలు ఏమైనా వచ్చినా గానీ ఊర్లకు, వాటన్నిటిని మనం వచ్చినాయని ఇంట్లో తెలుస్తుంది, మనం సాటింపు చేస్తేనే తెలుస్తుంది. కాబట్టి వాటిని నేను సాటింపు చేస్తే అందరు తీసుకొని పోయేది. అట్లా వచ్చిన వాళ్ళు కూడా నాకే చెప్పేది. అట్లా అప్పటి నుండి స్టార్ట్ అయింది. 7-8 ఏళ్లలో డప్పు వాయించిన అందే భాస్కర్ అన్న ఈ రోజు ఈ రకంగా ఒక అవార్డు గ్రహించి ఇట్లా ప్రపంచానికి మంచి ఆదర్శంగా నిలుస్తాడని ఆ రోజు అనిపించింది అన్న? ఎట్లా అనిపించింది? బాల్యం చెప్పలేం. మాది ఏమంటారు కదా, బండ్లు పోయి ఓడలు కావచ్చు, ఓడలు పోయి బండ్లు కావచ్చు. ఎవరి దగ్గర ఏ క్రియేటివిటీ ఏ టాలెంట్ ఉందో మనం అంచనా వేయలేం. మనుషులం. ఉదాహరణకు మనకు చాలా మంది చెప్తారు, అరే కనీసం సముద్రం లోతన తెలుసుకోవచ్చు కానీ మనిషి లోతును తెలుసుకోలేము అంటారు. నిజం. ఎవరి దగ్గర ఏం టాలెంట్ ఉందో తెలియదు. ఇప్పుడు నీ దగ్గర ఏముందో తెలియదు నాకు, నా దగ్గర ఏముందో మీకు తెలియదు. కాబట్టి అది ఒక ప్రతిభ అంతే. మంచిగా యాంకరింగ్ చేస్తారు మీరు, నీది ఒక ప్రతిభ. అంతకుముందు మనం అనుకుంటాం యాంకర్స్ అవుతామని, లేకపోతే ఇంత పెద్ద ఆర్టిస్టులం అవుతామని. ప్రకృతి కూడా మనకు అనుకూలిస్తుంది. మనం కష్టపడతా ఉంటే ఎవరెవరు మనకు సహాయం చేసే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు వెనకాల. కానీ అన్న, వెన్ ఇట్ కమ్స్ టు మన కమ్యూనిటీలో, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీలలో చాలా మంది ఏమంటారు అంటే, మనం అణచివేతకు గురవుతాం కాబట్టి మనం ఇంకా సాంకేతిక పరంగా ఇంకా ఎత్తుకు ఎదగాలి, లేదంటే పెద్ద పెద్ద స్థాయిలో మనం ఉండాలి అని మాట్లాడతారు. ఉదాహరణకు మన ఏపూరు సోమన్న ఒక పాట ఉంది, డప్పులు కొట్టే చేతులతోటి చరిత్రలు రాయాలి అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు కానీ మీరు చేసిన పిహెచ్డి ఈ డప్పుల మీదనే పిహెచ్డి చేయడం ఏందని ఒకటి అనిపిస్తుంది అన్న. ఒక నేపథ్యంతో రాసిండు మంచి అన్న, ఒక తత్వాన్ని జనాలకి చెప్పాలని. కానీ ఎర్రవుపాలన్న గతంలోనూ రాసిండు 95-96 డప్పులు కొట్టిన చేతులతోటి డాలర్లు సంపాదించాలని రాసిండు. కాబట్టి నువ్వు ఒక ఆర్ట్ ఫామ్ మీద ఇంట్రెస్ట్ గా పెడితే ఖచ్చితంగా డాలర్లు సంపాదించుకోవచ్చు అనేది నా ఉద్దేశం. అందుకోసమే వీటన్నిటికీ ఉదాహరణగా నేనున్నా మన సమాజానికి.
చాలా అణచివేతలైనాయి. ఇక చెప్పుకోలేము కొన్ని అవమానాలను, వాటన్నిటిని చెప్పుకున్నా గానీ ఒడవని దుఃఖం అది. కాబట్టి అవన్నీ అయినా గానీ అన్ని దుఃఖాలను సైతం అధిగమించాలి. ఇప్పటికి నన్ను ఏం విమర్శ చేస్తారు, వీడింత చదువుకుండు ఎప్పుడో 17 ఏళ్ల కిందట ఊరు పెట్టిండు, ఇంక ఉండటానికి ఇల్లు లేదని అంటారు. లేకపోవచ్చు. బరాక్ ఒబామా అన్నట్టు ఆయన 2008 సంవత్సరం దాకా కూడా ఈ ప్రపంచానికి తెలియదు. ఆయన కూడా చిన్న పూరి గుడిసెల్లో ఉండు, కానీ ఒక్కసారి ఆయనకు అవకాశం వస్తే అమెరికాకు 2 సార్లు ప్రెసిడెంట్ అయ్యాడు. మరి అదెట్లా అనుకుంటాం? కాబట్టి అట్లాంటి గొప్ప వాళ్ళ చరిత్రను కూడా మనం పోల్చుకోవాలి, ఆదర్శంగా తీసుకోవాలి. మన జీవితానికి ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా, నాకు కూడా వస్తున్నాయి చాలా. ఇంటికాడ కుటుంబంతో కానీ, లేకపోతే మన ఊళ్ళే అరే వీడు బయట డప్పు కొట్టుకొని తిరుగుతుండు, వీనికి ఇల్లు లేదని ఇప్పటికి విమర్శ చేసే వాళ్ళు ఉన్నారు ఊర్లో. కానీ ఆయన ఈ ఏమనిపిస్తుంది భాస్కర్ అన్న, ఏం పని పాట లేదు, ఇదేం విన్యాసం రా బాబు, ఎందుకు ఈయన చేస్తున్నాడు, పని లెక్క చేస్తున్నాడు, ఏదో పని చేసుకోవచ్చు కదా అని అట్లా చెప్పేటప్పుడు ఏమనిపిస్తుంది? చెప్తే నేను చెప్తా, ఇది ఇప్పటికీ మనం చదువుతున్నాం అంటే ఊరు లోపల నమ్మడు తమ్ముడు. ఓకే, మనం చదువుతున్నాం అంటే ఎవ్వరు నమ్మరు. ఎందుకు అట్లా అంటున్నారు? ఎందుకంటున్నారు అంటే డప్పు కొడుతూ మనం దాని మీద డప్పు మీద అట్లా డప్పు కొడుతున్నా వీడు చదువుతాడు బాలన్న మీ ఊరిని మంచిగా ఏంది, అందరేమో మంచిగా చదువుకుంటా ఉంటే మీరు డప్పులు ప్రోగ్రాంలు అనుకుంటా తిరుగుతుండ్రు అని మా అయ్యను కూడా చాలా సార్లు విమర్శ చేస్తే మా అయ్య వాళ్ళకి మంచి సమాధానం చెప్పిండు. వానికి నచ్చిన వేళ పోతుండు, తప్పనైతే చేస్తలేడు కదా, కాబట్టి వాని ఇష్టం, నేను వదిలేసిన వాడిని, నాకు వాడు మంచిగానే ఉంటాడు ఎందుకంటే నేను చూసిన వాడిని కాబట్టి అని. మా అయ్య మా చిన్నాయన కూడా చనిపోయాడు, మా చిన్నాయన సత్తయ్య. నాకు నక్సలిజం భావజాలాలు ఉంటాయి. ఓకే, ఇప్పటికి కూడా ఆయన ప్రశ్నించే తత్వం, ఏదైనా ప్రశ్నించే తత్వం ఉంటది. కాబట్టి మా నాన్న మంచి ఆన్సర్స్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మావతోటి కూడా అమ్మలక్కలు ఇట్లా అంటే వాళ్ళకు మా వాళ్ళు కూడా ఫ్యామిలీ పరంగా ఎంకరేజ్మెంట్ బాగానే ఉంది. మనము ఇబ్బందులు అయినా కానీ ఎదుర్కొని ఈ స్థాయిలో ఉన్నామంటే ఖచ్చితంగా మన అమ్మ నాన్న సపోర్టు, పెళ్ళైన తర్వాత మా భార్య సపోర్టు చాలా ఉంది దీని వెనకాల. అట్లా అన్న, అమ్మ నాన్న సపోర్టు బాగుందని అంటారు కదా, ఒక్క మాటల్లో అంటే ఎవరి తల్లిదండ్రులు వాళ్ళకి చాలా గొప్ప వాళ్ళు అట్లని కాదు, కానీ నాన్న అమ్మ గురించి ఒక మంచి వర్ణించాలి వాళ్ళ గురించి అంటే ఏం చెప్తారు మీ మాటల్లో? నా మాటల్లో ఏం చెప్తా అంటే, నేను ఒక చిన్న అంటే ఒకానొక సందర్భంలో పాలు దాగిన పల్లె నిడిసి నెత్తి మీద మూట నెత్తి, ఓకే, బతుక బయలెల్లి పోతున్నాదో మా అవ్వ శాంతవ్వ, బతుక బయలెల్లి పోతున్నాడో మా అయ్య బాలయ్య, ఓకే, పల్లె బాటను వదిలేసి పట్నం బాట పట్టుకొని, పల్లె బాటలను వదిలేసి పట్నం బాట పట్టుకొని ఆయుధాన్ని పట్టిన వాడు నేడు అమాయకుడై తిరుగుతున్నాడు. కొడుకునేమో పెద్ద చదువులు చదివిస్తానని శపథం ఏదో చేసిండు, కానీ ఏ శాపం నీకొచ్చిందో బాలన్న, ఏ శాపం నీకొచ్చిందో బాలన్న, ఇంత దీన స్థితిలో బతికే రోజులు వచ్చేనా శాంతమ్మ అనేది మా వాళ్ళ నేపథ్యాన్ని నేను రాసుకున్నాను. కాబట్టి మా వాళ్ళు వలసలు కూడా వచ్చి హైదరాబాద్కు వచ్చినారు, కూలి పని చేసినారు. నేను చదువుకుంటున్న క్రమంలో ఇక్కడ పనులు ఇబ్బందిగా ఉంటే, కొన్ని పరిస్థితులు బాగాలేకపోతే బాంబే పోయి కూలి పని చేసుకొని హైదరాబాద్ ఉన్నట్టుగానే హైదరాబాద్ ఉండేనని చెప్పేది, కానీ బాంబే పోయి పని చేసుకొని మళ్ళీ మనం ఇంటికి కొన్ని డబ్బులు పంపించేది. అట్లా కూడా చేస్తాం. ఒకటే నాకు బాగా గుర్తున్నది ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలో చెప్పాలి, ఈ రోజు చెప్తున్నాను, ఆ సందర్భం వచ్చింది కాబట్టి. నన్ను చిన్నగా ఉన్న కొంచెం ఊహ తెలుసు. మా ఊరు స్టేజ్ కాడ బస్సు దిగి ఇంటికి నడుచుకుంటూ పోతుంటే మా అయ్య అప్పుడు మాకు చిన్న సైకిల్ ఉండే, దోసకాయలు అమ్ముతున్నాం, మాకు దోస చెట్లు ఉండే, దోస ఎండాకాలం వస్తే దోసకాయలు ఖచ్చితంగా పెడదాం, దోస తోట పెట్టేది. అప్పుడు మా ఏరియాలో ఒక అమ్మను మర్డర్ చేసి చంపేశారు. అయితే ఎవరు వెనక ఫాలో అవుతున్నట్టు మా అమ్మ పసిగట్టింది, ఎందుకంటే మా అయ్య అప్పటికి నక్సలైట్ రూపులలో ఉన్నాడు కాబట్టి ఏదో ప్రమాదం జరుగుతుందని ఊహించి మా అవ్వ చాలా సాహసం చేసింది, ముందే గ్రహిస్తే లక్కీలు ఏంటంటే పక్క పొంటి రైతులు ఎడ్లను కట్టేసి గడ్డి వేస్తారు, పక్కన మేతేస్తారు, గడ్డి వేస్తుంటే ఆ దృశ్యాన్ని కూడా మావ చూసి నన్ను సంకనెత్తుకొని నెత్తి మీద గంపతట్టు అట్లనే ఉన్నది. పోతుంటే ఏమయ్యా బాలయ్య ఉన్నావా, ఇక్కడ చాలా మంది వాళ్ళు చూస్తున్నారు, రండి అని అన్నారు. అనేసరికి వీళ్ళు టక్కన పారిపోయారు. లేకపోతే ఆ రోజు ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగేది ఖచ్చితంగా. అట్లాంటివి చాలా జరిగినాయి, మా ఇంటి మీద దాడులు జరిగినాయి. అయినా కూడా ఎక్కడ మేము పెద్దగా అయిన తర్వాత కూడా నిరంతరం ఒక నిఘా నేత్రం మా ఇంటి కాడ ఉండేది. 2006 వరకు అట్లాంటి చాలా చూసినాం మా ఇంటి మీద దాడులను. కాబట్టి అవన్నీ సర్వసాధారణం అయిపోయినాయి. అట్లా అవన్నీ
అంటే ఫస్ట్ టైం చెప్తున్నాను నేను. అవును. ఎప్పుడు నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. అదే కొంచెం అమ్మ పేరు చెప్పగానే ఎమోషనల్ అవుతున్నారు. మా అమ్మ కాదు, అందరూ మా నాయనమ్మ కానీ అందరు కానీ అంటే మనము ఇప్పుడున్న జనరేషన్లల్లా అన్ని మనకి కనీసం తిండి తినడానికి తిండి అన్ని వాళ్ళ దగ్గరకు వచ్చిన చదువుకోని మూర్ఖులు ఉన్నారు. అంటే ఏదైనా సమస్య వస్తే సొంతంగా ఎట్లయిపోయిందంటే తమ్ముడు సాల్వ్ చేసుకునేటువంటి గుణం మనోళ్ళకు లేదు ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకు. వాడు ఏమన్నంటే చచ్చిపోతాడు. అది నాకు బాధ అనిపిస్తుంది. వాళ్ళు నిన్న అయ్యావా కానీ అమ్మ నాన్నలు కానీ ఒక ఇంత పెద్దోని చేస్తే ఆ చచ్చిపోయే వాళ్ళని చూస్తే ఆ చచ్చిపోతే కూడా వాళ్ళ దగ్గర పోతుంది కదా నాకు. ఇంకోటి అట్లా చచ్చిపోయిన వాళ్ళ రీజన్ చూస్తే కూడా ఎట్లా అంటే ఒక బండి కొనియలేదను, ఒక ఫోన్ కొనియలేదను, చిన్న చిన్న సిల్లీ థింగ్స్ తోటే ఇట్లా చేస్తాం. అట్లా అవన్నిటికి కూడా నేను ఒక ఆదర్శం వీళ్ళందరికీ నేను చెప్తా. ఇప్పుడున్న యువతకి ఏం చెప్తారన్నా, ఒక మంచి సందేశాన్ని చెప్పాలంటే ఏం చెప్తారు అటువంటి వ్యక్తులకు? అదే నేనేమంటున్నా, మీరు చదువు రాకున్నా పర్వాలేదు బాస్, చదువు రాకున్నా పర్వాలేదు, చదువుకొని బాగుపడ్డోళ్ళు ఉన్నారు కొంతమంది. కానీ చదువుకుంటేనేమో మంచిగా చదువుకో నీకున్న లక్ష్యంతో. చలో నీకు ఏదన్నా టాలెంట్ ఉంటే బొమ్మలకి ఇస్తే నువ్వు బొమ్మలకి ఎంఎఫ్ హుసేన్ సార్ చరిత్ర తెలుసుకో. నువ్వు ఒక మంచి మ్యూజిక్ వాయించే కెపాబిలిటీ ఉంటే ఏఆర్ రెహమాన్ జీవిత చరిత్ర, ఇళయరాజా తెలుసుకో. మంచి డ్రమ్మిస్ట్ కావాలనుకుంటే శివమణి జీవిత చరిత్ర తెలుసుకో. లేదా నువ్వు ఒక మంచి నృత్యకారిని కావాలంటే మనకు మైకల్ జాక్సన్ కోసం తెలుసుకో, లేకపోతే ప్రభుదేవ కోసం చేసుకో. ఇప్పుడు ఉన్నటువంటి గొప్ప కూచిపూడి గురువు అలక్య పుంజాల మేడం. అంటే వివిధ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళను, లేకపోతే మంచి చేతిరాత నిపుణులు కావాలంటే ఎజాజ్ అహ్మద్ అని సిద్దిపేట ప్రాంతానికి చెందిన ఒక సార్ ఉన్నాడు, ఆ చేతిరాత తెలుసుకో. అట్లా నీ ఫీల్డ్ లో చాలా మంది చదువు రాని వంటి రామ్ లక్ష్మణ్స్ కు ఫైటర్స్ కు చదువు రాదు, కానీ వాళ్ళు ఫైట్ మాస్టర్స్ గా స్థిరపడారు. మరి అట్లాంటి వాళ్ళు నువ్వే. ఇప్పుడున్న ఫేమస్ ఎవరు, మన తమన్ గారు 7వ తరగతి ఫెయిల్ అయిపోయి ఎస్ఎస్ తమన్ గారు. మరి ఆయన నుంచి ఏం తెలుసుకుంటారు? కాబట్టి వీళ్ళందరికీ ఏంటంటే కొంచెం కష్టపడే తత్వాన్ని నేర్చుకోండి. జీవితంలో పనికిరాదంటే ఏది ఉండదు. కష్టపడే తత్వాన్ని నేర్చుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మీ రంగంలో. అది నేను చెప్పదలుచుకున్నా. అంతే. రైట్ అన్న. ఇప్పుడు అవార్డు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా నాకు తెలిసి 1-2 months లో అనౌన్స్ చేస్తారనుకుంటా. అనౌన్స్ అయిపోయింది, మనకు 2-3 సార్లు పోస్ట్ పోన్ అయింది. ప్రజెంట్ ఉంటది ఖచ్చితంగా. ప్రజెంట్ ఎట్లుందన్న, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు ఎటువంటి గౌరవం దక్కింది? గౌరవం అంటే సీఎం గారు పిలిపించుకున్నారు, ముఖ్యమంత్రి గారు పిలిచారు, రేవంత్ రెడ్డి గారు పిలిపించారు. ఎట్లా రిసీవ్నెస్ ఎట్లుందన్న? చాలా అద్భుతమైన రిసీవ్నెస్. అంటే నేను గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని చూసినాను. ఆర్టికల్ ఆంధ్రజ్యోతిలో దళిత డప్పుకు గౌరవం అని మన డాక్టర్ జిలకర శ్రీనివాస్ అన్న వీసీకే పార్టీ అధ్యక్షులు రాస్తే ఆ వ్యాసం చూసి ముఖ్యమంత్రి గారు పిలిపించుకున్నారు. నీకు ఒక్కరికి వచ్చింది అవార్డు, ఇంకోవరకు వచ్చిందని వాళ్ళ పిఆర్ఓ సీఎంఓ ఆఫీస్ నుంచి సీఎంఓ ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది. వాళ్ళ ఓఎస్డి గారు పిఆర్ఓ గారు చేసినారు ఫోన్ చేసి, మీకే వచ్చిందా ఇంతకుముందు ఎవరికన్నా వచ్చిందంటే ఇంతకుముందు నాకంటే 2 ఉన్నారు అని చెప్పిన. ఏం పేర్లు అంటే మొట్టమొదటి అవార్డు ఒగ్గు కళారూపానికి ఇట్లా డాక్టర్ ఉస్తాద్ ఒగ్గు రవణ సుక్క సత్య తాత గారి మనమడు. రెండోది పేరణి రాజ్ కుమార్ అన్న, ధరావత్ రాజ్ కుమార్ నాయక్ సూర్యాపేట అన్న పేరణి ఇట్లా అని చెప్పి కమ్యూనిటీని కూడా చెప్పిన. ఒక మన ఒగ్గురవన్న కుర్మ సామాజిక వర్గం. ఈ అన్ననేమో లంబాడి తండాలో పుట్టి చాలా దేశ ఖండాలు దాటి పేరణ నృత్యాన్ని నేర్పించండు. మలేసియా, మారిషస్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా చాలా దేశాలు తిరిగి నేర్పించండు. ఆ అన్నకు ఉస్తాదు 2వ ఉస్తాదు వచ్చింది, నేను 3వ ఉస్తాదు. ఇది మొట్టమొదటి డప్పు వాయిద్యానికి వచ్చిందని చెప్పిన. సరే మీరు ముగ్గురు రండి అంటే రవణ ఆ రోజు అవైలబుల్ లేకుండే, మేము 2 పోయినాం. పోతే కూడా చాలా సింపుల్ గా రిసీవ్ చేసుకొని అక్కడ వాళ్ళ అధికారులకు అందరికి మా పేర్లని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. అది నాకు బాగా నచ్చింది. ఈ తమ్ముడు ఇట్లా అందే భాస్కర్ ఇట్లా డప్పు వాయిద్యానికి రీసెంట్ గా ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ పరిచయం చేసిండు. ఇట్లా మనం ఎట్లయితే ఇంటర్వ్యూ ఉంటున్నాం వాళ్ళందరినీ పిలిపించి ఈ తమ్ముళ్ళతో నేను మాట్లాడాలి, మీరు ఒక 10 నిమిషాలు బయటకు ఉండని పర్సనల్ గా మాట్లాడిండు. ఏమేం కావాలి ఏంటంటే కొన్ని డిమాండ్స్ మేము చెప్పినాం. అది ఇక మరి ఇంతవరకు అయితే కాలేదు. ఆచరణ మీకు నమ్మకం ఉందా? అవుతుందని ఆ నమ్మకం ఉన్నది. ఎందుకంటే వేం నరేందర్ రెడ్డి అన్న 2-3 సార్లు మా కలిసి మీరు మా దృష్టిలో ఉన్నారని చెప్పారు ప్రభుత్వ సలహాదారుడు, సీఎం అడ్వైజర్ గారు. కాబట్టి అవుతుందన్న నమ్మకం ఉంది. మేమేం కోరుకుంటున్నాం అంటే పివి సింధుకు ఒక మెడల్ వచ్చింది హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో 500 గజాల జాగా ఫ్రీ గ్రూప్ 1 క్యాడర్. మరి ఉస్తాద్ ఒగ్గురావు అన్నకు ఒగ్గు కళారూపానికి దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి బిస్మిల్లా ఖాన్ అవార్డు వచ్చింది. ధరావత్ రాజ్ కుమార్ నాయక్ గారికి వచ్చింది, అందే భాస్కర్ కి వచ్చింది. మరి వీళ్ళకి ఎందుకు ఉద్యోగాలు ఇవ్వరు అనేది నా బాధ. అంటే ఒక పాలసీని తీసుకురావాలి, మా కోసమే కాదు. నెక్స్ట్ ఎవరికి అవార్డ్స్ వచ్చినా వాళ్ళ చదువును బట్టి వాళ్ళకు ఒక గ్యారంటీ గానీ, లేకపోతే కళాక్షేత్రాలు. ఇప్పుడు నేను డప్పు మీద నేను పెద్ద కళాక్షేత్రం ఒక 5 ఎకరాలలో ఉపకులాల్లో ఉన్నటువంటి కళారూపాలను వాటన్నిటిని పరిరక్షించాలి, వచ్చే జనరేషన్ కి అందించాలంటే
ఒక కళాక్షేత్రం, డప్పు కళాక్షేత్రాన్ని అంతరించి పెట్టి పోవద్దంటే? పెట్టి ఈ డప్పు తయారీ విధానాన్ని, తోలు డప్పు ఎట్లా ఉంటది, ప్లాస్టిక్ డప్పు ఎట్లా ఉంటది, చిన్న డప్పు ఎట్లా ఉంటది, ఏందనేది ఎట్లా వ్యత్యాసం ఉంటది, ఏందని. వ్యత్యాసం ఏందనేది ఉమ్, స్టూడెంట్స్ sound కూడా. అందరినీ ఉమ్, ఒక చోట పెట్టి అదే విధంగా మాదిగాలో ఉన్నటువంటి ఉపకులాల్లో ఉన్నటువంటి చిందు కావచ్చు, డక్కలి కావచ్చు, బైన్లా కావచ్చు, వీటన్నిటిని కళారూపాలను ఆ క్షేత్రం ద్వారా కనుమరుగు కాకుండా కాపాడాలన్న ఒక సంకల్పం అయితే నాకున్నది. ఆ విషయాన్ని కూడా నేను ప్రభుత్వానికి విన్నవించుకున్నాం. ఉమ్, కాబట్టి మన సిగ్నేచర్ స్టూడియో ద్వారా విన్నవించుకునేది ఏంటంటే, దీనికి సంబంధించినటువంటి కళాక్షేత్రానికి మాకు నిధులను, ఉమ్, అట్లాగే ఒక ల్యాండ్ను కేటాయించి నిర్మిస్తే అది ఖచ్చితంగా ప్రపంచాలలో ఇది గొప్ప ఆ, మీకు దక్కుతుంది మంచి పేరు, కళారూపానికి దక్కుతుంది, ఉమ్. మన తెలంగాణ సమాజానికి దక్కుతుంది, భారతదేశానికి కానీ అన్న ఏది అవునన్నా కాదన్నా మీరు ఏదో ఇంటర్వ్యూ పర్పస్ లో అని చెప్పాలని కాకుండా మనలాంటి ఎస్సీ ఎస్టీ అవును. మైనారిటీలు వాళ్ళ దగ్గర అంటే ఇంటెలెక్చువాలిటీ ఉన్నా కూడా బయట సమాజానికి పరిచయం కాకపోవడానికి కారణం కొంతవరకు మన కులం అనే ఒక పదం కూడా అడ్డొస్తుందని ఎప్పుడన్నా అనిపించింది. అనిపించింది. చాలా కొంత కులం వ్యత్యాసం అనేది- రాజకీయ వ్యవస్థలో అయితే ఉంటది కదా. కులం అనేది ఉమ్, మన పుట్టుక కులం ఏదైతే ఉన్నదో, ఏ కులమైనా సరే, అది ఉమ్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు, బహుజనులు, అగ్ర కులాల్లో ఉన్న పేదలను కూడా ఉమ్, మనం వాళ్ళని కూడా ఇప్పుడు చా ఏమంటారు వ్యత్యాసం ఉన్నది. ఉమ్, రెండు ద్వంద్వ నీతి అని అంటాం కదా అవును, మనం. అవును, ఆ ద్వంద్వ నీతి ఉన్నది. ఉన్నోన్ని ఒక తిరుగా, లేనోన్ని ఒక తిరుగా. అవును, ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నా, అవును. ఇప్పుడు నాకు వచ్చిన అవార్డు వేరే వాళ్ళకి వస్తే హైదరాబాద్ మొత్తంలో ఫ్లెక్సీలు కట్టేసి మొత్తం మీకు ఊరేగింపు అనిపించిందన్నా చేసేది. మీ పేరు అందే భాస్కర్ బదులు భాస్కర్ రెడ్డి అని ఉంటే లేదా భాస్కర్ రావు అని ఉంటే ఈ పాటికి పరిస్థితులు వేరే విధంగా ఉండేది ఇప్పుడు అనిపించింది. అనిపించింది, చాలా సార్లు అనిపించింది, ఉమ్, చాలా సార్లు అనిపించింది, అనిపిస్తుంది కూడా. ఉమ్, మనం ఏమంటారు కదా, మనం ఓపెన్ మైండెడ్ తోటి ఉంటాం, అవును. ఎలాంటి కక్షపూరిత ధోరణితో ఉండం. ఉమ్, ఊర్లకెళ్ళి ప్లేన్ వైట్ పేపర్ తోటి వచ్చినటువంటి వాళ్ళు. అవును. అట్లాంటప్పుడు మనకు అనిపిస్తుంది ఖచ్చితంగా. ఉమ్, గ్రేట్నెస్ ఏంటంటే, నాకు ఒక వ్యవస్థను ఒడగొట్టాలని మా దగ్గర దుబ్బాకల అవును. ఒక ఎమ్మెల్యే గెలవాలని ఆయనకు సపోర్ట్ చేసినాం. ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యేకు ఉమ్. కనీసం ఆయన టెలిఫోన్ కాల్ చేయలేకపోయాడు, మీకు విష్ చేయలేకపోయాడు, ఇంత పెద్ద అవార్డు వస్తే మీకు అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. మా జిల్లా నుండి ఉన్నటువంటి హరీష్ రావు గారు చేయలేదు. ఉమ్. అదే వేరే అన్న, బ్యాచ్ మీరు ఆన్ రికార్డ్ చెప్తున్నారు మరి. రికార్డే చెప్తున్నా నేను. హరీష్ రావు గారి నుంచి మీకు ఎటువంటి ఫోన్ రాలేదా? రాలేదు, మీ లోకల్ ఎమ్మెల్యే నుంచి ఎటువంటి ఫోన్ రాలేదు, ఓకే. రాలేదు. ఎందుకంటారన్నా? ఎందుకంటారు అంటే కులమే. సీఎం గారు పిలిపించిన తర్వాత ఎమ్మెల్యే గారు మామూలుగా కులమే చెప్తారు కదా. కులమే ఉమ్. మరి అదే సీఎం రెడ్డి సామాజిక వర్గమే, అవును, ఈయన రెడ్డి సామాజిక వర్గమే. అవును, కానీ ఈయననేమో లిటరేచర్ ను పరిస్థితులను చదువుకుంటారు, వీళ్ళేమో బిజినెస్ మ్యాన్స్. ఓకే. కాబట్టి వాళ్ళకి తేడా అదే. కష్టపడి వచ్చినోడు ఎప్పుడైనా కష్టాన్ని ఫలితాన్ని గుర్తిస్తారు. వీళ్ళేమో ఏమంటారు కదా, బంగారు స్పూన్ తోటి పుట్టినటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళకి మనలాంటి వాళ్ళు అవసరం ఉండదు. రేవంత్ రెడ్డి గారిని బాగా పొగుడుతున్నారు. ఎందుకంటే రాబోయే రోజులు ఏమన్నా ఆశిస్తున్నారా రాష్ట్ర ప్రభుత్వం నేను నుంచి? పొగడట్లేదు, ఉమ్, వాస్తవికాన్ని చెప్తున్నా. ఓకే. నేను ఒక కవిత్వం రాసుకున్నా ఈ మధ్య కాలంలో. నేను ఎవరికి డబ్బా కొట్టను, ఉమ్, ఉంటే కొడితే డప్పే, ఉమ్. ఉన్నది ఉన్నట్టు కొడతా. డబ్బా అనుకుని కొడతారు. డబ్బా కొట్టను నేను, మళ్ళీ చెప్తున్నా, ఓకే. డబ్బా కొట్టను నేను. ఉమ్, ఎవ్వరికి డబ్బా కొట్టాల్సిన అవసరం లేదు. డప్పుతోటి నిజాయితీగా ఉన్నది ఉన్నట్టు కొడతా అని చెప్తున్నా నేను. ఉమ్. డబ్బా కొట్టాను నేను, ఆ అవసరం మనకు లేదు. ఏందన్నా రేవంత్ రెడ్డి గారిలో మీకు నచ్చే ప్రత్యేకత ఏంటంటే ఏం చెప్తారు? నచ్- మీరు నచ్చే దగ్గర నుంచి ప్రత్యేకత- చూసారు కాబట్టి ఆయనలో ఆ వ్యవహార శైలి కానీ ఆ భాష విధానం ఎట్లా అనిపించింది? 2-3 సార్లు మేము కలిసినప్పుడు గుర్తుపట్టి మాట్లాడడం గొప్ప విషయం. అవును. ఇప్పుడు మేము మొన్న తెలంగాణ 10 ఏళ్ల పండుగ ట్యాంక్ బండ్ లో ప్రదర్శన చేస్తుంటే సీఎం గారిని రిసీవ్ చేసుకునేది నేనే. ఉమ్, నన్ను గుర్తుపెట్టి మన గవర్నర్ గారికి ఈ తమ్ముడు అందే భాస్కర్ ఇట్లా ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు గ్రహీత అని నన్ను పోలీసులు గెంటేస్తా ఉంటే, "ఈ భాస్కర్ మన తమ్ముడయ్యా" అని ఇట్లా వెనుకకు పెట్టి గుంజేసాడు. ఉమ్. గుంజి ఆయన దగ్గర పెట్టుకొని వాళ్ళకి పరిచయం చేయించి మా ప్రదర్శన చూసినాడు. అట్లా వాళ్ళు ఉంటారు. కానీ భాస్కర్ అన్న కేవలం గుర్తించి లేదా మనం కూర్చునే పక్క సీట్ లో ఒక సీట్ ఇచ్చి కూర్చోబెడితే సరిపోయిందా? రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సన్మాన కార్యక్రమాలు కానీ లేదంటే అట్లా ఏమైనా ఉంటే అది చేస్తే బాగుంటది. సీఎం గారు పిలుచుకొనే వాళ్ళ ఇంటికి పిలిపించుకొనే సన్మానం చేసిండు. ఇప్పుడు ఏదైతే కల్చర్ అఫీషియల్ గా ప్రభుత్వం నుంచి ఇంకా లేదు కదా. అఫీషియల్ గానే పిలిపించుకున్నాడు. ప్రభుత్వం నుండి నేను ఏం చెప్తున్నా, మళ్ళీ ఒక పాలసీని మేము తయారు చేయిస్తున్నాం, కల్చర్ పాలసీని. ఓకే. దేశంలో ఇంతవరకు వేరే రాష్ట్రాలలో పద్మశ్రీలు వస్తే
కేవలం ఉంటారు వాళ్ళు. కానీ మన రాష్ట్రంలో 25 లక్షలు ఇచ్చారు ఒక్కొక్క పద్మశ్రీకి. నీకు వేరే రాష్ట్రాలలో ఇవ్వలే. నేను దేశం మొత్తంలో అంటే తిరిగినాం కాబట్టి పద్మశ్రీలు వచ్చినటువంటి వాళ్ళని పేరుకే చూస్తారు కానీ మన దగ్గర గౌరవిస్తున్నారు. అది ఒకటి అప్రిషియేట్ చేయాల్సిన విషయం. మళ్ళీ నెలకి 25,000 రూపాయల పింఛన్ని అది చేస్తున్నారు కల్చర్ పాలసీ కింద. కాబట్టి నెక్స్ట్ ఇది రావాలని మీరు ఇంప్లిమెంట్ చేయాలని చూస్తాది. మాకే కాదు, నెక్స్ట్ ఎవరు ఏ కమ్యూనిటీ అయినా అవార్డు చూస్తే వాళ్ళకు ఒక ఉద్యోగ భద్రత, ఒక పాలసీ, లేకపోతే హైదరాబాద్ లో ఉండడానికి ఒక స్థిర నివాసం, వాళ్ళ పరిస్థితులను బట్టి ఇల్లు లేకపోతే ఇల్లు, ఇట్లాంటి కట్టించాలని మేము ఒక పాలసీని గవర్నమెంట్ కి ఇచ్చినాం. అది ఖచ్చితంగా మాకు పాజిటివ్ వేలోనే సంకేతాలు వచ్చినాయి. నమ్మకం ఉంది, నమ్మకం ఉన్నది. కాకపోతే ఉద్యమం చేద్దాం. అందులో ఎటువంటి ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారంటే ఏం కమ్యూనిటీని నేను ఎప్పుడు నమ్మను కానీ ఉద్యమ నేపథ్యం గలటువంటి వ్యక్తులతోటి మనం తీసుకుపోయి 1-2 సార్లు వివరణ చేద్దాం. ఇప్పుడు వర్గీకరణ ఉద్యమం ఒకవేళ మీరు అనుకున్న ఆశించిన ఫలితాలు రాకపోతే మళ్ళీ ఇదే డబ్బుతోటి మెలగొలుపుతారా? ఖచ్చితంగా అట్లేం లేదు. అందులో నేను చెప్పిన కదా, డబ్బా కొట్టను, నేను డబ్బే కొడతా అని చెప్పిన. ఏదైనా తప్పులు జరిగినప్పుడు ప్రశ్నించే గొంతుకలా మనం ఖచ్చితంగా ఉంటాం. అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు. మన జాతులకు దక్కాల్సిన మాట దక్కాల్సిందే. అది ఏ రూపంలోనైనా దక్కాల్సిందే. 30 సంవత్సరాల వర్గీకరణ పోరు ఇప్పుడు కొంచెం ఒక తుది దశకు వచ్చింది. చాలా ఒక అనౌన్స్మెంట్ అయింది. నెక్స్ట్ పార్లమెంట్ లో చట్టబద్ధత కావాలి. దాని మీద కూడా చాలా కుట్రలు జరుగుతున్నాయి. వాటన్నిటిని మనం పసిగట్టగలగాలి. అందుకోసం ఈరోజు ఈ అవార్డు స్థాయి వరకు వెళ్ళిరు అని అంటే దీని వెనకాల ఎవరెవరి కృషి ఎన్నేళ్లుగా ఉందన్న? నిజంగా ఈ అవార్డు రావడానికి ప్రధాన కారణం డాక్టర్ మామిడి హరికృష్ణ సార్, తెలంగాణ భాష శాఖ సంస్కృతి డైరెక్టర్. ఆ సారు కల్చర్ డిపార్ట్మెంట్ కు 10 సంవత్సరాల నుండి సారే ఉన్నాడు. ఆయన ఆయంలా 14 పద్మశ్రీలు వచ్చినాయి తెలంగాణకు. మనం నమ్ముతామా? ఒక చిందు కళాకారుడు గడ్డం సమ్మయ్య బాబుకు మాదిగలో ఉపకులం, ఆయనకు పద్మశ్రీ వచ్చింది. అట్లాగే కొండప్ప, దాసరి కొండప్ప, మాల దాసరి, ఆయన బుర్ర వీణ వాయిద్యానికి ఆయనకు వచ్చింది. అత్యంత వెనుకబడిన మాదిగలే అంటే మాదిగల్లో ఉపకులం, ఆయన మాలలో ఉపకులం. నేను ఈ సంవత్సరం ఒక మాదిగా బిడ్డగా నాకు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ వచ్చింది. అట్లా ఈ సంవత్సరం 6 పద్మశ్రీలు వచ్చినాయి, నాదొకటి 7 అవార్డ్స్ వచ్చినాయి. కేవలం ఎవరి వల్ల అంటే డాక్టర్ మామిడి హరికృష్ణ సార్ నిరంతర కృషి, కళల మీద తెలంగాణ ఏ రకంగా లిఫ్ట్ ఇచ్చిందన్న? వర్క్ షాప్స్. ఇప్పుడు నేను ఒక 3,000 మందికి నేర్పించిన. 3,000 మందికి నేర్పించినామంటే డిపార్ట్మెంట్ నుండి సహకారం ఉన్నది నాకు. సో గతంలో ఏ మాట కామాట డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గురుకుల సెక్రటరీ ఉన్నప్పుడు 1,500 మందికి నేర్పించిన నేను. అప్పుడు బెస్ట్ టీచింగ్ అవార్డు తీసుకున్నాం ఆడపిల్లలకు. అంటే మనము ఎప్పుడు ఎక్కడ సక్సెస్ అయినామంటే డప్పు మొగోళ్ళు కొడతారు కానీ ఆడోళ్ళు కొట్టారు. కానీ నేను లేడీస్ ను, మన అమ్మలను, అక్కలు ఎవరైతే మన చెల్లెలు ఉంటారో వాళ్ళకి నేర్పించి వాళ్ళని తీసుకుపోయి రిపబ్లిక్ డే పరేడ్ లో ఈసారి తెలంగాణ నుండి జెండా ఎగిరేసింది మనమే. జనవరి 26వ తారీఖు నాడు శకటం ముందు కావచ్చు, పరేడ్ లో కావచ్చు, ఆ డప్పులు నా నేతృత్వంలో మన హరికృష్ణ సార్ గారి ప్రభుత్వం ప్రోత్సాహంతో మనమే వెళ్ళినాం. మహిళలతో డప్పు కొట్టించినాం. మరి ఈ అవార్డులో సగం వాట వాళ్ళది. 50%. నేనేమంటా అంటే ఈ అవార్డు 20% నాది, 80% ఈ సంపదది మొత్తం. ఎవరైతే ఉత్పత్తి కులాలు ఉంటారో వాళ్ళందరిది, నా ఒక్కంది కాదు. భాస్కర్ నాయక్ సక్సెస్ ఎవరైనా కూడా తన ఓన్ క్రెడిట్ లో వేసుకుంటారు కానీ మీరు పంచి పెడుతున్నారు కదా, అది కూడా 20% మిగతా వాళ్ళది అని చెప్తున్నారు. అవును, ఎందుకంటే ఉత్పత్తి కులాలు. ఇప్పుడు ఈ డప్పు అంటే ఒక్కొక్క సమాజానికి నెట్టి వేసిండ్రు, కానీ నన్ను అన్ని కమ్యూనిటీస్ ఓన్ చేసుకున్నాయి, నాతో పరిచయాలు ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి అట్లాంటప్పుడు నేను ఒక జాతిగా ఎందుకు ఉండాలి? తప్పు కదా నాది కూడా ఆలోచన. దీని ముఖ చిత్రంగా నేను కావచ్చు, కానీ దీని వెనకాల సబ్బండ జాతులు ఉన్నాయి. ఇది నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నా. అది అవసరం, ఎందుకంటే ఊరికేం అది కాదు కదా, అది లేకపోతే మనం లేవు. అంతే, ఇది నిజాయితీగా చెప్తున్నా నేను. ఇప్పటి వరకు అంటే మీరు ఓన్లీ కేవలం డబ్బే వాయిస్తారన్నా లేదంటే ఇతర చాలా వాయిద్యాలు? తబలా వాయిస్తా, డప్పు, తాళం వాయిస్తా, ఎలక్ట్రికల్ ప్యాడ్ వాయిస్తా, ఒక కీబోర్డ్ తప్ప అన్ని రకాల, జెమ్డిక తప్ప అన్ని రకాల వాయిద్యాలను వాయిస్తా నేను. అంత బాగా సమయం కేటాయించారు అయితే. అంటే ఇక అది సాధన సాధ్యతే సర్వం అని ఒక సంస్కృతంలో శ్లోకం ఉంటది. నువ్వు సాధన చేస్తే సాధించాలి. ఎందుకన్నా కేవలం కళారంగానికి ఇంత ప్రయారిటీ ఇవ్వడానికి ఏంది విశిష్టత, ఏంది ప్రత్యేకత ఏంటంటే మా గురువు గారు, మా గురువు కుంపటి సూర్యభవంతరావు సార్ గారు 1975 సంవత్సరంలో అమెరికాలో ప్రదర్శన ఇచ్చారు. 1975లో ప్రపంచ తెలుగు మహాసభలు ఎల్బీ స్టేడియంలో జరిగినప్పుడు అక్కడ ఆయన ప్రదర్శన చూసి
మేలుకొలిపిన డప్పులు అని సినారే గారు ఇప్పుడు ఆంధ్రప్రభలో ఆర్టికల్ రాశారు. అది నేను చదివిన కాబట్టి ఆయనే చదువురా అని ఒక సూర్యభవంతరావు సార్ 3వ తరగతి చదువుకొని 7-8 దేశాలు తిరిగిండు. మరి దాని మీద పిచ్చితోటి నేను ఆయన దగ్గర శిష్యరికం చేసి ఇంతమందికి చేస్తున్నప్పుడు మనం ఎన్ని దేశాలు తిరగాలి, ఎంతమందికి విస్తరణ చేయాలి అనేది నాకు తట్టింది. మా గురువు గారు కూడా ఆశీర్వాదం నాకు చాలా బాగా ఉంది. అట్లా పాటలతోటి డప్పు వాయిస్తారా? చాలా అద్భుతంగా పాడుకుందాం. ఏ పాటలు అంటే ఇష్టం అన్న మీకు ఎక్కువగా? అంటే సమాజానికి మేల్కొల్పే పాటలలో ఎవరి పాటలు? భక్తి పాటలలో కూడా సామాజికంగా తత్వ గీతాలు బాగా ఇష్టం. ఇప్పుడు ఊర్లలో జ్ఞానబోధ ఉంటది, జ్ఞానబోధ భజన గీతాలు ఉంటాయి. దాంట్లో మన జీవితానికి దగ్గర ఉండేటువంటి తత్వ గీతాలు గాని, లేకపోతే మహనీయులలో ఉండేటువంటి సామాజిక గీతాలు గాని, లేకపోతే కుల పురాణాలలో ఉండేటువంటి సామాజిక గీతాలు గాని, వాటన్నిటి నాకు బాగా అంటే ఉద్యమ నేపథ్యం ఉన్న గీతాలు అంటే ఎక్కువ ఇష్టం అని విన్నాం మేము. అవి ఇష్టమే, ఇవి ఇష్టమే. అంటే నీకు మనిషికి ఒక తాత్వికతను, ఒక నీ వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ లో ఒక పెద్ద శక్తిని అందించే ఏ పాట అయినా ఇష్టమే నాకు. ఈ ఒక విప్లవ మా వ్యూవర్స్ కోసం ఒక 4-5 పాటలు మంచి పాడాలని ఆశిస్తున్నాం అన్న. తప్పనిసరిగా పాడదాం, తప్పనిసరిగా. నేను అంటే మనిషి కరుణించవే జగదాంబా, నీకు శరణు జశద శారదాంబా, కరుణించవే జగదాంబా, కరుణించు నీ పాద కమలంబు నిప్పుడు, ఆహా కరుణించు నీ పాద కమలంబు నిప్పుడు, మరువాక నిన్ను దలుదు మదిలోన ఎప్పుడు, కరుణించవే జగదాంబా, నీకు శరణు జశద శారదాంబా, కరుణించవే జగదాంబా. పల్లపవాణి మా తల్లి, పల్లపవాణి మా తల్లి, కనిపించిన కల్పవల్లి, పల్లపవాణి మా తల్లి, ఆహా ఇట్టి జన్మము మళ్ళీ రాదు, అయ్యో ఇట్టి జన్మము మళ్ళీ రాదు, నీకు ఇంతైనా జ్ఞానంబు లేదు, ఇట్టి జన్మము మళ్ళీ రాదు, ఆహా కరుణించవే జగదాంబా, నీకు శరణు జశద శారదాంబా, కరుణించవే జగదాంబా. ఇది నేను 3వ తరగతిలో ఉన్నప్పుడు డప్పు కొట్టుకుంటున్నాను. అంటే శివుడు మనము అంటే జగదాంబ అంటే పార్వతీదేవి అనుకోవచ్చు, మనం ఇంకా రకరకాల అట్లా. అంటే ఈ జన్మ ఒకటే ఉంటది, నువ్వు ఏదన్నా సాధించాలనుకుంటే ఇప్పుడే సాధించుకో, నీకు సమయం లేదని ఈ పాట ఉద్దేశం. చాలా గొప్ప తత్వం ఉంటది ఇందులో. ఇంకెవరెవరు పాటలు అంటే ఇష్టం? చాలా. అంటే మన ఎల్లమ్మ అంటే ఊర్లో భాగవతం ఆడినప్పుడు గాని, లేకపోతే బుర్ర కథలలో ఉండేప్పుడు బుర్ర కథలు గాని చాలా చాలా ఇష్టం. బుర్ర కథ కూడా చెప్పేది మేము. బుర్ర కథ నాకు చెప్పడం వస్తుంది, వాయించడం వస్తుంది. తాంబూరా, ఈ బుర్ర వీణ, ఇవి 2. ఒక్కసారి మా కోసం ఒక ట్రైల్ వేస్తారా? బుర్ర కథనా? ఆ వినరా సోదర వీరుల్లారా, వీరగాథ వినరా, తందానా తందానా ఓ దేవ తందానా తరిగిట జంపరిత. అయ్యా ఆనాటి కాలంలో ఆహా మనకు ఆదివాసుల హక్కుల కోసం, ఆదివాసుల హక్కుల కోసం ఆదిలాబాద్ జిల్లాలో చాలా గొప్ప పోరు నడుస్తుంది. ఆ పోరు ఏ విధంగా ఉన్నదంటే పుట్టినాడు రాకుమరం పీపు ఆదిలాబాదులోన, తందానా తందానా దేవనందనానా, అరే గోండుల చలు గోండుల దండును గట్టి తానే ముందు నడిసినాడా, తందానా తందానా దేవనందనానా తరిగిట తరిత. ఇట్లా మా గురువు పద్మశ్రీ షేక్ నాజర్ సార్ కొడుకు బాపూజీ సార్ దగ్గర నేను బుర్ర కథను కూడా నేర్చుకున్నా. అట్లా ఇది మనము మన ఏమంటారు ఒగ్గు కథ. హరియరియా రఘునందనా హరియర్ బ్రహ్మడమార్లోక సంచారి ముద్దుల మానేటి గడ్డ విద్య చెప్పినవాడా, వీరన్మలు చదువు చెప్పినవాడా, సాంబశివుడా, ఏయ్ అమ్మవారు పార్వతి 10,000 దండాలే, అయ్యో ఆదేవి దండామా భూదేవి దండామా, ఆదేవి దండామా భూదేవి దండామా, లోకల శంకారో నీకల దండామా, లోకల శంకారో నీకల దండామా, అమ్మవారు పార్వతి పర్వతి, అమ్మవారు పార్వతి పర్వతి, ఆలుబైలెల్లినాదో పర్వతి, ఆలుబైలెల్లినాదో పర్వతి, ఎమ్లవాడ రాజన్న రాజన్నో, ఎమ్లవాడ రాజన్న రాజన్నో, 7 కోటి వందనాలే రాజన్న, 7 కోటి వందనాలే రాజన్న.
మల్లన్న ఆహ కుమ్రవెల్లి మల్లన్నో మల్లన్నో కుమ్రవెల్లి మల్లన్న మల్లన్నో కోటొక్క ముడుపులయ్యా మల్లన్న శరణు శరణు మాయమ్మ రాణి సంబావి రాణి సంబావి రాణి కరుణ చూడు మమకన్నా తల్లే గంగా భవాని దేవి భవాని ఆహా శరణు శరణు మాయమ్మ రాణి సంబావి రాణి సంబావి రాణి కరుణ చూడు మమకన్నా తల్లి గంగా భవాని దేవి భవాని ఆహా మూడు రూపాయలిస్తా ముత్యాలారైకే ముత్యాలారైకే 5 రూపాయలిస్తా అద్దాలారైకే అద్దాలారైకే ఆహా శరణు శరణు మాయమ్మ రాణి సాంబావి రాణి సాంబావి రాణి కరుణ చూడు మమగన్న తల్లి గంగా భవాని దేవి భవాని ఇట్లా ప్రతిదీ చాలా మనం చాలా అద్భుతం అన్న. చాలా డప్పు ప్రదర్శనలోనే ఎక్స్పర్ట్ అనుకున్నా కానీ పాటలు కూడా చాలా అద్భుతంగా పాడుతుంది. వాస్తవంగా ఈ ఉగ్గు కథలు అనేవి వాస్తవం మాది కూడా పల్లె ప్రాంతం నుంచి కాబట్టి నేను 5వ తరగతి 6వ తరగతి ఉన్నప్పుడు తెల్లారి గట్ల 4 గంటలకి వస్తాను ఇంటి ముందు. వాళ్ళకి ఇంత బియ్యమో లేదంటే ఇంత వాళ్ళు ఈ పాటలు ఫస్ట్ టైం ఇది మీరు చెప్పేది బాల సంతల కోసం వస్తుంది తెల్లవారి 4 తెల్లవారి 5 గంటల 4-5 గంటలకు వస్తారు గంట పట్టుకొని వచ్చేది బాల సంతలు మన ఊర్లలో మేలకొల్పోయేది బాల సంతలు. ఆ బాల సంతలు కూడా చాలా గొప్ప చరిత్ర మనం వీటి సమాజానికి. అంటే ఒకప్పుడు ఈ ఏవైతే ఈ కుల సమాజం వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే మనం పడుకొని ఉంటే వాడు వచ్చి మనల్ని చంపేస్తున్నాం మీరు నిద్ర లేవండి అని ఆ గంట కొట్టి మనల్ని మేలుకొల్పినటువంటి గొప్ప జాతి బాల సంత. గదరన్నతో ఎట్లా పరిచయాలు ఉన్నాయన్న? చిన్నప్పటి నుండి కాదు మా నాన్న అయ్యప్పటి నుండి ఇప్పటి వరకు గద్దర డాడీ నన్ను డాడీ అనేది డాడీ అనేది ఆయన కూడా నన్ను డాడీ అనేది గద్దర్ డాడీ అంటే ఆ డాడీ ఎక్కడున్నావు బెట ఏందనేది. మా భార్యని కూడా అమ్మ కోడలమ్మ వీడు నా లెక్క కలల పిచ్చోడు మా ఇంట తిరిగి వీడు దీన్ని మొత్తం ఇటే దారదత్తం చేస్తున్నాడు కొంచెం మోహన్ బాగా చూసుకోమ్మా అని మా భార్యకు కూడా చెప్పేది డాడీ అనేది. నాకు గొప్ప గౌరవం ఏంటంటే అందరు గద్దరన్నను అన్న అని పిలుస్తారు కానీ నాకు ఆయన నుండి దక్కింది ఏంటంటే డాడీ. నేను ఆయన డాడీ అంటే ఆయన నన్ను డాడీ అంటే రివర్స్ లో చాలా నువ్వు కొన్ని యూట్యూబ్ లో కొట్టిన వస్తాయి అట్లా అరే డాడీ భాస్కర్ మావోడేడి డాడీ కొట్టు డాడీ పాట పాడదాం డాడీ ఇట్లా మేము చాలా జర్నీ ఆయనతోటి ఒక 21-22 సంవత్సరాల నుండి జర్నీ. గద్దరంలో ఆయనకు నచ్చిన పాట మీరు పాడగలుగుతారా? పాడదాం. ఎటువంటి పాటలు నచ్చుతాయి ఆయన నుంచి? నాకు ఆయన నుంచి నచ్చినది పాట మన నిండు ఆమాస నాడు లేకపోతే బానిసరాల లెండిరా ఆగదు 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 ఆకలి పోరు ఆగదు పొడుస్తున్న పొద్దు మీద చెప్పాలంటే చాలా ఉన్నాయి ఈ పాటలు. మళ్ళీ తీయకు పందిరి పోలే చెల్లెమ్మ కోసం రాసినది అట్లాంటి డాడీ కోసం ఒక పాట ఖచ్చితంగా. నిండు ఆమాస నాడు ఓలచ్చ గుమ్మాడి ఆడబిడ్డ పుట్టినాదో ఓలచ్చ గుమ్మాడి నిండు ఆమాస నాడు ఓలచ్చ గుమ్మాడి ఆడబిడ్డ పుట్టినాదో ఓలచ్చ గుమ్మాడి ఆడబిడ్డే పుట్టేనాని ఓలచ్చ గుమ్మాడి అత్త తొంగి చూడాలేదు ఓలచ్చ గుమ్మాడి అత్త తొంగి చూడాలేదు ఓలచ్చ గుమ్మాడి మొగడు ముట్టాడారాలే ఓలచ్చ గుమ్మాడి నిండు ఆమాస నాడు ఓలచ్చ గుమ్మాడి ఆడబిడ్డ పుట్టినాదో ఓలచ్చ గుమ్మాడి. ఇదొక పాట గద్దర్ డాడీ నుండి. ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు దోపిడి పాలన అంతం వరకు ఈ ఆకలి పోరు ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు బానిసలారా లెండిరా ఒరే బహుజనులారా లెండిరా ఈ బానిస బతుకులు వద్దురా బానిసలారా లెండిరా ఈ బానిస బతుకులు వద్దురా అడక్క తింటే మన ఆకలి తీరదు గుద్ది గుంజుకుందామురా బానిసలారా లెండిరా ఈ వాంచెను బతుకులు వద్దురా బానిసలారా లెండిరా ఓ బహుజనులారా లెండిరా ఈ బానిస బతుకులు వద్దురా. ఈ పాట రాసినప్పుడు ఫస్ట్ మొట్టమొదటిసారిగా ప్రదర్శన చేసినప్పుడు కూడా నేనే డప్పు వాయించింది లలిత కళా తోరణంలో. ఆయన జీవితాన్ని ఉద్దేశించి మంచి మీరు ఒక సందేశం చెప్పాలంటే ఏం చెప్తారన్న గద్దరన్న గురించి? ఆయన ఏ కష్టంలో అయినా నష్టంలో అయినా ఒదిగిపోయే మనిషి.
ఓకే. నువ్వు చిన్నపిల్లగాడు, మా కొడుకు కనబడితే మా కొడుకుతో ఆడుకునేది, అప్పుడు చిన్నపిల్లగాడు అయిపో. అవును. మేము కనబడితే మాతోటి ఎట్లా ఉండాలో అట్లనే ఉండు. ఎవరు అట్లా వస్తే వాళ్ళతో అట్లా. ఆ, అట్లా మనిషి చాలా గొప్ప మనిషిగా చూడలేం. గద్దరే. ఈ సిగ్నేచర్ స్టూడియో ద్వారా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. అన్నాను. గులాబీ పువ్వు గులాబీ పువ్వు, ఓకే. అంబేద్కర్ సారే, అవును. గద్దరే. గద్దర్ పేరు మీద ఈ మధ్య కొన్ని గాడి కొడుకులు వస్తారు, ఓకే. వాళ్ళందరికీ గద్దర్ పేరు చెప్పుకునేటువంటి అర్హత లేదు. ఈ విషయంలో నేను ఎక్కడికైనా సిద్ధం. నీకు వాయిస్ ఉండొచ్చు, అవును, కానీ భావజలం లేకపోతే ప్రమాదం. గద్దరు ఏ పాటలకు వత్తాసు పలుకుతూ పాడలే, అవును, జనం కోసమే వాడాను. కొంత ఒక ఆయన పేరు ఏం పేరో తెలియదు కానీ రెడ్డి సాబ్ అన్ని పార్టీలకు అయినా వాడతారు, నేను గద్దర్ అని వస్తాను. గద్దర్ నరసన్న అంటారు ఆయన. ఏంది ఏంది అసలు ఆయన కథ ఏంది అసలు? ఆయనకు అసలు పేరు రావడానికి ఏంది అసలు? నువ్వు ఓలు అసలు నీకు ఒక వర్గ అంటే దృక్పథం అంటారా గద్దర్ నరసన్న అని పెట్టుకుంటే తప్ప అంటారా? తప్పే. నేనేం చెప్తున్నా, గులాబీ పువ్వు. అంబేద్కర్ సారే. గద్దరే. గద్దర్ అంతే. నాకు గద్దర్ డాడీ లోపల వాయిస్ ఎప్పుడు సోమన్న లోపల ఉంటది, కానీ వాయిస్ లోపల మాత్రమే చూస్తాం, పాట లోపల మాత్రమే చూస్తాం. భావజాలం నాకు సంబంధం లేదు. ఏంటి ఆయన గద్దర్ అని పెట్టుకుంటే మీకు వచ్చే ఇబ్బంది ఏంటంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, గద్దర్ అంటే ఒక తిరుగుబాటు. పంజాబ్ లో గదర్ తిరుగుబాటు, గదర్ అంటే తిరుగుబాటు. నువ్వు తిరుగుబాటు చేయకుండా అన్ని పార్టీలకు పాటలు పాడితే నువ్వు గద్దర్ ఎట్లయితావు? షెద్దర్ అవుతావు. కాబట్టి నువ్వు అట్లాంటివి మానుకోవాలి. లేకపోతే నేను నర్సిరెడ్డి అని పెట్టుకో, తప్పేముంది? నర్సిరెడ్డి అని పెట్టుకో. నర్సిరెడ్డి అని పెట్టుకో. గద్దర్ అని అంటే ఏంది? గద్దర్ నర్సన్న అంటే ఏంది అసలు? అది పనికి మాలిన ముచ్చటన్న. నేను ఈ సిగ్నేచర్ స్టూడియో ద్వారా చెప్పదలుచుకున్నాను. వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులకు కూడా చెప్పినాం, వాళ్ళు కూడా ఖండించరు ఈ విషయంలో. ఖచ్చితంగా ఇది మార్చుకోవాలి. సూర్యమన్న గాని చెప్పడం జరిగింది. పెద్ద మనిషి ఉన్నప్పుడు కూడా ఆయన కూడా అపోజ్ చేసాడు. తప్పుడు మాట. ఇప్పుడు కన్సిరామ్ సార్ అన్న, అభినవ్ అని కొంతమంది ఆగం చేశారు ఉద్యమాన్ని, కానీ ఉండరు. నీకు భావజాలంతో పనిచేసే వాళ్ళు వస్తారు, వేల మందిలో ఎక్కడో ఒక చోట మనకు గుండెకి దగ్గర ఉంటారు, కానీ మిగతా వాళ్ళు అట్లా ఉండలేదు అన్న. ఇప్పుడున్న సమాజంలో కొంతమంది మీలాంటి ఈ కళా వృత్తుల్ని కాపాడడానికి ఒకవైపేమో ఒక జీవితాన్ని త్యాగం చేస్తుంటే, కొంతమంది ఏమో ఈ కళారంగాన్ని భజన చేయడానికి కూడా వాడుతున్నారు. అంటే వాళ్ళ వ్యక్తిగత స్వార్థాన్ని కూడా వాడుకుంటున్నారు కదా, అటువంటి వ్యక్తులకు ఏం చెప్తారు మీరు? అంటే మీరు మంచిగా ఏం చెప్తారనంటే, నాకు సహాయం చేయమంటే ఓడి చేయడన్న. ఓకే. ఎందుకంటే నేను భజన అయ్యా, వాళ్ళు భజన చేస్తారు కదా, అందుకోసం వాళ్ళు దూసుకపోతారు, మేమేమో మూసుకపోతాం ఈ మట్టి లోపల. అది వాళ్ళకి మనకు తేడా. కానీ సక్సెస్ ఏదో ఒక రోజు ప్రకృతి గొప్పదన్న. ఈ నేచర్ గాని, ఇక్కడ ఉన్నటువంటి పంచభూతాలు గాని చాలా గొప్పవి. వాళ్ళు ఇప్పుడు కేరళలో వయనాడులో ఎట్లయితే మొత్తం గాలి కొట్టుకుపోయారో, ఏదో ఒక రోజు మనం కూడా కొట్టుకుపోతాం, మనమైనా నేనైనా కొట్టుకుపోతాం. కానీ ఎన్ని రోజులున్నా ఒరిజినల్ బయటకు వస్తుంది అన్న. అట్లా నేను ఒరిజినాలిటీనే. నాకు వాళ్ళకి వ్యత్యాసం ఏందంటున్నా, మనం ఏదున్నా నియమ నిబంధనలకు లోబడి. అంటే నేను ఒక ప్రోగ్రాం చేయాలనుకున్నాను, 20 మందిని తీసుకపోతా, ఆ 20 మంది జీవితానికి సరిపడేటట్టు మనం చేసుకొని నా వాళ్ళు 20 మందిని బతకాల. నేను కోరుకునేది, మా ట్రూపులలో 3000 మంది ఉన్నారు, నా ఒక్కడి వల్ల అందరు బతకాల అనేది ఉంటది కదా నాకు. కానీ నేనేమంటా అంటే, మీ అందరి వల్ల నేను బతుకుతున్నా, నా ఒక్కడి వల్ల మీరు బతకలేరు, మీరు అందరు రావడం వల్లనే నేను బతుకు. భాస్కర్ అన్న, ఈ స్టూడియోకి మీరు ఎట్లా వచ్చారు? అంటే కార్లో వచ్చిరా, ఎట్లా వచ్చారు? నేను మెట్రోకి వచ్చిన. మెట్రోకి వచ్చిరా? అవును. ఇంకోసారి అడుగుతాను, మెట్రో రైలు ఎక్కి వచ్చిన, టికెట్ కూడా ఉంది. మెట్రో కార్లో వచ్చిరని మాకు సమాచారం ఉంది, వాస్తవమా? లేదు, ఇగో నీకు మెట్రో టికెట్ చూపించానా మరి. ఓకే. నాని అది చాలా మంది ఏంటంటే, ఈ అవార్డు వచ్చిన తర్వాత కొంతమంది మాట్లాడుతూ, అందభాస్కర్కి ఏమైంది, అవార్డు పేరు చెప్పి బాగా సంపాదించుకున్నాడు, కోట్లకు ఎదిగిండు అని చెప్తున్నారు కొంతమంది. ఏంటి వాస్తవమా? అందులో ఎంత నిజాలు? నా అకౌంట్ నంబర్ మీకు చెప్తా. ఓకే. కెనరా బ్యాంకు, నారాయణ కూడా స్టూడెంట్ గా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి అకౌంట్, ఒక్క అకౌంట్. ఇంకోటి ఏమో తెలుగు యూనివర్సిటీలో అడ్మిషన్ అయినాక బ్యాంక్ ఆఫ్ బరోడా అకౌంట్. ఈ 2 అకౌంట్లు నాకు ఉన్నాయి, ఆ 2 అకౌంట్లు మీకు ఇస్తా. నా ట్రాన్సాక్షన్ ఏమేమి జరిగింది, ప్రోగ్రామ్స్ చేసినప్పుడు ఏమేమి జరిగింది అనేది మీరే చూడండి. రికార్డ్ గా తీసినా నాకేం ప్రాబ్లం లేదు. మా ఊరికి రండి, నా పరిస్థితి ఎట్లుంది, నిజంగా భాస్కర్ అన్న కిల్లు ఉందా, లేకపోతే భాస్కర్ అన్న నేపథ్యం ఏంది అనేది ఒకసారి చూడండి. నాకు గుడిసె ఉందా, ఒకవేళ భాస్కర్ కు మంచి బంగ్లా ఉందంటే ఈ అవార్డును కూడా నేను ఉల్టా ఇచ్చేస్తా, వెనకకి ఇచ్చేస్తా. అంత కాన్ఫిడెన్స్ అంతే మరి, అంతే కదా. మనం లేనిది కోరుకోము, లేనిది మనం కోరుకోలేము, మన వల్ల కాదు కూడా.
అంతే. ఎందుకన్నా ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు చూస్తే ఇంత దీన స్థితిలో ఉండి కూడా ఈ కళారంగాన్ని నమ్ముకొని చివరగా ఏం సాధిద్దామని. ఇంతకుముందు మీరు యూత్ కోసం చెప్పారు కదా, అవును. గడ్డం సమ్మె బాపు రాత్రి అయితే రాజు తెల్లారితే బికారి చాలా సార్లు చెప్పాడు. ఆయన కళారూపంలో మనం కూడా ఏ కళాకారుడైనా వాడు స్టేజ్ మీద ఉంటేనే రాజు, స్టేజ్ దిగిపోతే బూజు. ఏ కళాకారుడు, అందరి కళాకారుల పరిస్థితి అట్లే ఉంది ఇప్పుడు. మాక్సిమం అంతే. ఏ కళాకారు అయినా కొంతమంది మెరుగున్నారు, వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి వెనకాల ఒక పెట్టుబడి వ్యవస్థ ఉంటది, వాళ్ళని నడిపించేటువంటి కొన్ని శక్తులు ఉంటాయి. మనకేముంటది, నీ కళనే నీ శక్తి. కానీ సంతృప్తిని ఇస్తుంది అన్న ఆ డబ్బు మీ భుజం మీద వేసుకొని మంచి ప్రదర్శిస్తుంటే సంతృప్తిని ఇస్తుంది. గర్వంగా ఉంటుందా? గర్వంగానే ఉంటది, చాలా గర్వంగా ఉంటది. గర్వపడ్డ సందర్భాలు ఉన్నాయి చాలా. మన పద్మశ్రీ అవార్డ్స్ వచ్చిన తర్వాత మన ఇక్కడ శిల్పకళా వేదికల పద్మశ్రీ పద్మభూషణ్ చిరంజీవి గారు, వెంకయ్య నాయుడు గారు, వాళ్ళందరూ ముందట నేను ప్రదర్శన చేయాలంటే నాకు సాధ్యం అవుతుంది అసలు. అంత గొప్ప గొప్ప వాళ్ళు, వాళ్ళ ఫీల్డ్ లలో వాళ్ళు గొప్ప వాళ్ళు. ఈ డప్పు ఫీల్డ్ నేను గొప్ప. ఒక 4-5 సెకండ్ల 6 నిమిషాల వీడియోల 39 సెకండ్ల వీడియో ఒక 3 కోట్ల మందికి వెళ్ళిపోయింది. ఒక మాటలు చెప్పాలంటే మీ టర్నింగ్ పాయింట్ అదే ఇప్పుడు. ఆ టర్నింగ్ పాయింట్ అదే. అంతకంటే ముందే మనం రిపబ్లిక్ డే పరేడ్ చేసినాం తమ్ముడు. జనవరి 26 తారీఖు డిసెంబర్ ఎండింగ్ లో వెళ్ళి నెల రోజులు అక్కడ సాధన చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి మన వాళ్ళని అక్కడ తీసుకుపోయినాం. అక్కడ చాలా గొప్పది రిపబ్లిక్ డే పరేడ్ లో. ఇంతవరకు డప్పులు నువ్వు ఎప్పుడు పోలే, డప్పులు ఎంకరేజ్ చేయలేదు. ప్రభుత్వం వచ్చి మనకు కొంచెం ఆ విషయంలో హెల్ప్ చేసినారు. మళ్ళా శకటం కూడా లేదు. తెలంగాణ 10 ఏళ్ళు వచ్చింది కదా, ఇది 2వ శకటం పోవడం. శకటం అది కూడా మళ్ళా పిఎం గారిని ముఖ్యమంత్రి గారు ఒప్పించి మన ఈసారి కూడా శకటం కూడా ఎవరైతే తెలంగాణ కోసం ఒక రామ్జీ గోండ్, ఒక కొమరం భీం, చాకలైలమ్మ వాళ్ళది పెట్టినారు. అది గొప్ప విషయం. అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు ఏం పెట్టలేదు ఆ శకటం. కానీ అన్న మన ఊర్లో 10 ఏళ్ల కింద ఒక మనిషి చచ్చిపోయినా కూడా, లేదా ఒక ఇంట్లో పెళ్లి అవుతుంటే మనం డప్పు వాళ్ళని పిలిపిస్తుండే చేస్తుండే. కానీ ఇప్పుడు మనం ఈ టెక్నాలజీ జనరేషన్ లో చూస్తే చచ్చిపోయినా డీజే పెడుతున్నారు, పెళ్ళైనా డీజే. అంటే దీనికి దీటుగా ఈ కళా రంగం కూడా వాళ్ళకి దీటుగా ఉండాలి అని అంటే ఇప్పుడు చేయాల్సిన పనులు ఏంటంటారు? మంచి ప్రశ్న. ఊర్లల్లా ఇంతకు ముందు సాయంత్రం కాగానే జడకోపు కోలాటం చేసేది మన వాళ్ళు, మన తండ్రులు గాని. మనం పండుకునేటప్పుడు మన తాతలు, మన నాయనమ్మలు మంచి కథలు చెప్పేది. ఇప్పుడు మా పిల్లలు ఫోన్ గుంజుకుంటారు ఇంటికి పోగానే. ఇప్పుడు ఏమైందంటే ఫోన్ అనేది చాలా నాశనం చేస్తుంది మనిషిని. వాట్సాప్ దానికి ఒక సమయం కేటాయించుకొని చేస్తే బాగుంటది. చిన్నప్పటి నుండి దీన్ని నేను వాయిస్తున్నా కాబట్టి నా లోపల ఉన్న ప్రతిభను నలుగురు గుర్తించి నువ్వు దాంట్లో నిలబడతావు అని చెప్పి గుర్తించారు. మరి వాళ్ళ లోపల ఏముంది? ఇప్పుడు వాళ్ళ లోపల ఉన్నటువంటి టాలెంట్ ను మనం గుర్తించుకోవాలి. దానికి మనం తరఫీదు, ఏం ఇంట్రెస్ట్ ఉందని తరఫీదు ఇవ్వాలి. కాబట్టి డీజేను పెట్టుకో. డీజే పెడితే నీకు హార్ట్ స్ట్రోక్ వస్తుందిరా నాయన. ఊర్లలో మంచి వాళ్ళు చచ్చిపోతున్నాడు. ఓ పాటలు నేర్చుకోండి, నీకు అది డాన్స్ నేర్చుకో. నీకు తాత్కాలికంగా ఆనందాన్ని ఇస్తుంది, నీకు ఒక మంచి ప్రేరణ ఇస్తుంది, శక్తిని ఇస్తుంది. తర్వాత నీకు ఆరోగ్యంగా ఉండవు. ఆ డీజే దగ్గర పెట్టుకుంటే నీకు దిమాగ్ ఉండవు, పాడైపోతుంది, బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. ఆ సౌండ్ వల్ల హార్ట్ స్ట్రోక్ వస్తుంది, చచ్చిపోతావు. అదే ఇట్లాంటి డప్పులో, ఒక డోల్లో, లేకపోతే భజనలో, కీర్తనలో మన సాంప్రదాయంగా ఉండేటువంటి వాటిని నేర్చుకుంటే నీకు ఎలాంటి రోగం రాదు. అది నేను చెప్తా. మన లోపల ఉన్నటువంటి కల్చర్ ను మన పిల్లలకు మనం నేర్పించాలి. మళ్ళీ పూర్వ వైభవం రాబోతుందా ఈ కళారంగానికంటే? ఖచ్చితంగా రాబోతుంది. ఒకవేళ రావాలా అని అంటే ప్రభుత్వాలు చేయాల్సిన కార్యాచరణ ఏంటంటే అన్ని రకాలుగా ప్రభుత్వాలు కూడా చేయలేవు. వాళ్ళ పరిధి ఏ ప్రభుత్వం వచ్చినా ఇప్పుడు మొత్తం కార్పొరేటే అయిపోయింది వ్యవస్థ. కొన్ని కార్పొరేట్ శక్తులు దీనికి ఖచ్చితంగా కంకణం కట్టుకొని చేయాలి. ఉదాహరణకి ఇన్ఫోసిస్ వాళ్ళు సాటర్డే సండే సాఫ్ట్వేర్ వాళ్ళకు కల్చర్ ఈవెంట్ పెడతారు. డప్పులు కానీ మా కోలాటం కానీ మేము పోయి ఈవెంట్ చేస్తాం అంటే వాళ్ళ స్ట్రెస్ ను దూరం చేయడం. అట్లాంటివి మనం స్కూళ్ళలో కూడా, లేకపోతే వివిధ పెద్ద పెద్ద స్కూల్స్ కానీ, యూనివర్సిటీలలో కానీ వీటిని ప్రతి స్కూల్లో, లేకపోతే స్కూల్ దశలో కానీ, ఇంటర్మీడియట్ లో కానీ, డిగ్రీలో కానీ ఒక కళారూపాన్ని అలా సబ్జెక్టులలో పెట్టగలగాలి. పెడితే వాళ్ళు నేర్చుకుంటారు, స్ట్రెస్ కు దూరం అయిపోతారు. అప్పుడు కళ నిలబడుతుంది. అదొక ఎడ్యుకేషన్ విద్యను అందించిన వాళ్ళ అవుతాము, రేపటి తరానికి అందించిన వాళ్ళ. స్ట్రెస్ లెవెల్స్ కూడా బీపీ, షుగర్స్, హార్ట్ స్ట్రోక్స్ రావిగా. అట్లా డప్పు పాటలు వినడం వల్ల, డప్పు సౌండ్ వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉంటాయన్నా? ఉంటాయి. దీని వెనకాల చాలా గొప్ప సైన్స్ ఉంది. ఈ డప్పు ఒకటే కాదు, ఏ వాయిద్యమైనా. నేను కొన్ని 2-3 వాయిద్యాలను ఇష్టపడను, అవి తప్ప మిగతా ఏ వాయిద్యాలు కానీ గ్రామీణ నేపథ్యంతో వచ్చిన ఏ వాయిద్యమైనా అది మంచిది, ఏ పాట అయినా అది మంచిది. ఇష్టపడిన వాయిద్యాలు ఏంటంటే ఇక అది వదిలే, కాంట్రవర్సీ ఎందుకు.
అంటే మేము చెప్తే ముందు బాగుంటది. పుట్టినామని అని అంటారు. నేనేమంటా అంటే నువ్వు ముందు పుట్టలే, నేను ముందు పుట్టలే, శబ్దం ముందట పుట్టింది. ఫ్యాక్ట్. శబ్దం తర్వాతని మనసులు, దాని వెనకాల తాళాలు జతులు వచ్చినాయి తప్ప వీటి లోపల ఏం లేదు. ఇక వాటి వద్దు, కాంట్రవర్సీ వద్దు, ఇప్పటికే చాలా లోతులకు రైట్. వెళ్ళిపోయారు. గోరెట వెంకన్న అన్న గురించి అతని జీవితంలో ఏదైనా మంచి పాట పాడాలంటే ఒకటి మా ప్రేక్షకుల కోసం ఒకటి చెప్పిండు అన్న. గోరెటి ఇంకన్నా బాబాయ్. ఆ గుజ్జారి గుజ్జారి మామిళ్ళ తోట గుంపుల ఇంపుల కోయిలమ్మ కూత, గుజ్జారి గుజ్జారి మామిళ్ళ తోట గుంపుల ఇంపుల కోయిలమ్మ కూత, శ్రీరామ చింతల్ల చిలకమ్మ నోట పాడింది రా భారతీయాని పాట, శ్రీరామ చింతల్ల చిలకమ్మ నోట పాడింది రా భారతీయాని పాట, రేలా దూలతానే నేలా మా తెలంగాణ, సుడిగాలికి చెదిరిన పక్షులకు డోలాయే నా తెలంగాణ, పొట్టా మెక్కి కోడి పుంజు కుక్కరకు అని కూతలు పెట్టగా, గుమ్మల చివరన కూసని కోయిల కమ్మని రాగా వినిపిస్తుండగా, గంటలూపుతూ బాల సంతలు ఇంటి ముందట దీవెనలివ్వగా, ఆ పక్షుల కిలకిల రాగాలతో పల్లె తెల్లారేనమ్మ, నేడు కక్షగట్టిన హింసలతో నా పల్లె అల్లాడేనమ్మ, తేలా దూలా తానెల్లాడే నేలా నా తెలంగాణ, సుడిగాలికి చెదిరిన పక్షులకు డొక్లాయే నా తెలంగాణ. ఇది చాలా అర్థం ఉంది అన్న పాటలు, చాలా పెద్ద అర్థం ఉంది. చాలా గొప్ప పాట ఇది కూడా. చాలా గొప్ప గొప్ప పాటలు మీరు ప్రత్యేకంగా రాసిన పాటలు ఉన్నాయన్న? పాటలు రాసినాము, మనం కవిత్వం రాసినాము. ఎన్ని 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 పాటలు వరకు రాసి ఉంటారు? 100 పాటల వరకు. మీరు 100 పాటల ఈ వరకు. 100లో మీకు ఒక నచ్చే ఒక రెండు అంటే? మా ఊరు మీద రాసింది, ప్రకృతి మీద రాసింది, అన్న వాటి మీద చాలా ఉంటాయి. ఇక గుర్తుందా? ఇప్పుడు ఇద్దరు కొడుకులు ఉంటారు, నీకు ఏ కొడుకు ఇష్టం అంటే ఏం చెప్తాం? అవునవును. ఇద్దరు ఇష్టం అనే చెప్తాం కదా. ఒక పాట ఏ రచయిత అయినా సరే అన్ని వాళ్ళకి రాసే సందర్భాన్ని బట్టి కూడా ఉంటుంది కదా. సందర్భాన్ని. నాకు మా ఊరు మీద రాసుకున్నది చాలా ఇష్టం. నేను డిగ్రీలు ఉన్నప్పుడు ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతా ఉంటే థాట్ వచ్చింది, అప్పటిదప్పుడు రాసిన. తర్వాత ఒకటి నేచర్, ప్రకృతి మీద రాసింది. మనం వలస వెళ్ళిపోతే ఎట్లుంటది, చదువుకొని మనం ఒకవేళ సక్సెస్ కాకపోతే తల్లిదండ్రులు ఏ విధంగా బాధపడతారు, మనం సక్సెస్ అయితే ఏ విధంగా ఈ సమాజం అప్రిషియేట్ చేస్తుంది, అట్లా కవిత్వం. ఫస్ట్ నేను కవిత్వాన్ని రాస్తా, తర్వాత దాన్ని పాటగా. మీరు రాసిన పాటలు ఒకటి మాకు వినిపించండి. వినిపిస్తాను ఒకటి. గుర్తుకొస్తుంది ఊరు మా ఊరు, గడప దాటితే సుడిగుండాలు, గడప దాటితే సుడిగుండాలు, గండాలతో వచ్చే కష్టాలు, గుర్తుకొస్తుంది ఊరు మా ఊరు, పంట సేళ్ళు పలకరించినట్టు, పాడి ఆవులు పరుగు తీసినట్టు, బర్ల మందతో మర్రి కిందికెళ్ళి ఊడలు బట్టి ఊగినట్టు, మత్తాడి మీదెక్కి కూచున్నట్లు, మత్తాడి మీదెక్కి కూసున్నట్లు, దూడే మొదుంకి ఉరికినట్టు, గుర్తుకొస్తుంది ఊరు మా ఊరు, కిష్టయ్యతో కలిసి నడిసినట్టు, ఇస్తారి వెంట తిరిగినట్టు, ఎంకట సామెనుక పోయినట్టు, చెట్టు కింద మంద చేరినట్టు, చెట్టు కింద మంద చేరినట్టు, జ్ఞాపకాల బరువు తరుముకొచ్చే, జ్ఞాపకాల బరువు తరుముకొచ్చే, సంధ్య వేళల గొడ్లు ఇంటికొచ్చే, గుర్తుకొస్తుంది ఊరు మా ఊరు. మాటల నరసయ్య మందలించినట్టు, మాసి పెంటయ్యతో మాటలాడినట్టు, పల్లెరాజు పాట వాడినట్టు, సూపూరు శివునేమో చూసినట్టు, రాజరాము పద్యం అల్లినట్టు, రాజరాము పద్యం అల్లినట్టు, రామాయణమే చెప్పినట్టు, గుర్తుకొస్తుంది ఊరు మా ఊరు. తప్పు సాటింపు చేసినట్టు, దండోరతో దండు గట్టినట్టు, మిరపవరు గంటూ తిరిగినట్టు, బాజారులో పూత వేసినట్టు, బాజారులో పూత వేసినట్టు, మిరపవరుగేమో మిగలనట్టు, గుర్తుకొస్తుంది ఊరు మా ఊరు, సల్లగుండాలి ఊరు మా ఊరు, పాడి పంటలతోటి పకపక నవ్వాలి, నేలమ్మ ఎప్పుడు నీళ్ళోసుకోవాలి, నేలమ్మ ఎప్పుడు నీళ్ళోసుకోవాలి. ఇట్లా మా ఊరు.
మా పక్కనే కూడవెళ్ళి వాగుతుంది, వాగు పారుతుంది, కొంతమంది రైతులకు హ్యాపీనెస్ ఉంటది, వాగు లేనటువంటి వాళ్ళకు కొంత బోర్లతోటి, అట్లా ఆ నేపథ్యంతో రాసుకున్న పాట అది. 15-20 చరణాలు ఉంటది. చాలా అద్భుతమైన సందేశం ఉందన్న పాటలో అయితే. నా నేపథ్యం బాల్యం ఇప్పటి వరకు. అంటే మీరు దూరం ఉన్నప్పుడు రాసుకున్నట్టున్నారు, ఊరు నుంచి దూరం అయితేనే అటువంటి భావజాలాలు. అంతే అంతే అంతే. అట్లా ప్రకృతి కోసం రాసుకున్నది. ఇంకా చాలా కవిత్వం నిజం. మా హాస్టల్ మీద దాడి జరిగినప్పుడు, తెలంగాణ ఉద్యమంలో రాడ్ చార్జ్ జరిగినప్పుడు, ఇది నిజం, మా కాలేజీ పేరులో ఉంది నిజం, మేము చెప్పేది చేసేది నిజం. పోలీసుల లాఠీలు మా నెత్తుల మీద ఆడినప్పుడు నా మెదడు అంటుంది, నా ఒక్కడిని లాఠీతో కొడితే లడాయిని ఆపలేవు నీ లాఠీలు, లడాయిని ఆపలేవు నీ లాఠీలు. నా ఎద మీద ఎత్తి 2 బూటు కాళ్ళతో తొక్కినప్పుడు రక్తం చిమ్మి నా గుండె ఇలా అంటుంది. లబ్ డబ్ అనడం మరిచి జై తెలంగాణ తిరగబడు, జై తెలంగాణ తిరగబడు, జై తెలంగాణ తిరగబడని తిరుగుబాటు స్వరాన్ని వలుకుతుంది నా గుండె. నా కడుపులో దొరకవట్టి బిగి పిడికిలితో గుద్దినప్పుడు లోపల ఆకలితో మండుతున్న లావా రగులుతుంది. నా కడుపులో దొరకబట్టి గుద్దితే ఆకలితో మాడుతున్న లావా రగులుతుంది. ఆకలితో మాడుతున్న లావలో గుద్దితే మంటల్లో మాడి మసైపోతావు అని ఇదొకటి. లాస్ట్ లో ఇంకొకటి ఏం చెప్తా అంటే, విద్యార్థుల గుండె ధైర్యం ముందు నీ లాటి ఎంత, తుపాకీ తూటా ఎంత. దీపావళి పండుగ నాడు మా ఊరిలో చిన్న పిల్లలు కాల్చిన సుతిలి బాంబంతా మిగిలిన బూడిదంట. విద్యార్థులతో పెట్టుకుంటే ప్రభుత్వాలు కూలుతాయి, కానీ ప్రభుత్వాలను కూల్చడం విద్యార్థుల లక్ష్యం అయితే ఏ లీడరు బజార్లో తిరగలేడు, జాగ్రత్త, బర్బాతల తరిమేస్తామని చెప్పిన. ఇదే వర్డ్స్. గొప్పగా చాలా ప్రశ్నిస్తున్న అమరల స్తూపం కావచ్చు. అంటే తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే గన్ పార్క్ చుట్టూ ముళ్ళ కంచేసారు, దాన్ని అదే అక్కడనే ఉండి రాసిన. అట్లా ఏ సందర్భం వచ్చిన సందర్భాన్ని బట్టి లక్ష్మీపేటలో ఆ టైంలో మన ఉచ్చకోత కోసి 12 మంది దళితులను చంపేశారు, తూర్పు కాపులు. ఆ విషయం మీద అట్లే ప్రతి సందర్భాన్ని మనం కవిత్వ రూపంలో, పాట రూపంలో, వ్యాస రూపంలో ఇప్పటికి స్పందిస్తూనే ఉంటాం. అంతే. కానీ అన్న, మీరు పాడుతున్న సందర్భాల్లో ఏ రాజకీయ పార్టీలైనా, ఏ రాజకీయ నాయకులైనా కూడా నీ పాటని నా కోసం మాట్లాడాలి, లేదా నీ పాటని నా కోసం పాడాలి అనే విధంగా ఏమన్నా అట్లా ఆఫర్స్ ఏమైనా వచ్చినా నేను చేయను ఆ పని. వస్తే చేయరా? ఎందుకన్నా కారణం అందరు వాడుతున్నారు కదా, అందుకోసమే. అది నేను పుట్టి పెరిగిన ఒక నాయకుడు వచ్చి, భాస్కర్ గారు 1 కోటి రూపాయలు ఇస్తా, మీరు కంప్లీట్ గా నా కోసమే పాడాలి, నా కోసమే మాట్లాడాలి, చెయ్య అమ్ముకోదలుచుకోలేరు. ఎందుకు? ఊరికి పోయి మళ్ళీ వ్యవసాయం చేసుకొని కూలిగా బతికినా సరే నేను ఆ పని చేయలేను, నా వల్ల కాదు అది. అంతే. ఎందుకన్నా ప్రత్యేకత ఏంటంటున్నా? ప్రత్యేకత అంటే నాకు ఇష్టమైనటువంటి వాళ్ళు మిత్ర రచనలో, మిత్ర నాన్న, విమలక్క భర్త, అమ్మ, ఆయనే చాలా గొప్ప గొప్ప పాటలు రాసి. విమలక్క అమ్మ అని పిలుస్తాను. అమ్మాని పిలుస్తా. నన్ను చిన్నప్పటి నుండి కూడా వాళ్ళు ఎత్తుకొని పెంచినటువంటి వాళ్ళు. మా నాన్నకి ఇట్లా నేపథ్యం కాబట్టి అమ్మ. అందుకోసం ఆయన ఈ ప్రభుత్వానికి కనబడకుండా వెనకాల ఎక్కడో అండర్ గ్రౌండ్ లో బతికి కూడా పాటల రూపంలో జనాలలోకి బతికుండ ఆయన. మరి ఆయన తలుసుకుంటే ఈ ప్రభుత్వాలు ఆయన పాటలను ఇష్టపడేటువంటి ప్రతి పాటని ఇష్టపడుతుంది. ఆయన రాయమంట రాస్తాడు, రాయడు కదా. గద్దర్ అన్న ఏ పార్టీ కన్నా నువ్వు గొప్పోడు ఇట్లా అని రాసిండా? రాయలే కదా. ఒక మాస్టర్ జీ ఉన్నాడు దళిత సాహిత్యంలో, లెజెండరీ, అందుకో దండాలు బాబా అంబేద్కర్ పాట రచయిత మాస్టర్ జీ అయ్యా. నేను అయ్యా అని పిలుస్తా ఆయన. అట్లా వీళ్ళెవరు వాళ్ళ పాటలు నమ్ముకోలేదు, అట్లుండిపోయినారు. కాబట్టి మనం ఎందుకు అమ్ముకోవాలంటారు నేను. అవసరం లేదు. ఆ పరిస్థితి వచ్చినా కూడా దాన్ని నేను చేయలేను. చేసి ఇప్పటి వరకల్లా ఇంకో మన చాలా అద్భుతమైన సందేశం, వేరే తీరుగా ఉండు నా బతుకు, నా జీవితం అంతా. ఒకవేళ నేను కనుక రాజకీయాల్లోకి వస్తే ఈ కళను వదిలేసి అప్పుడు నేను ఇంద్రుడు చంద్రుడు రాజకీయాల్లో రావాలని ఆసక్తి ఉన్నట్టుంది. మీరు మాట్లాడ తెలుస్తుంది. అంటే నేను అంబేద్కర్ సార్ ఏం చెప్తాడు, రాజకీయాల్లో ఖచ్చితంగా రావాల్సిందే. మనలాంటి చదువుకున్నోడు ఎక్కడో ఒక చోట కనుక రాజకీయాల్లో ఉంటే మన సమాజానికి వచ్చినటువంటి జాతులకు ఖచ్చితంగా ఒక మంచి జరుగుతుంది. అది
ఏ సమాజమైనా కావచ్చు. అట్లాంటిది నాకు ఇష్టమైనది రంగం, రాజకీయ రంగం అనేది. ఆ ఇష్టంతో నేను లాస్ట్ టైం సర్పంచ్ పోటీ చేసిన, ఓడిపోయాను. లాస్ట్ టైం జెడ్పీటీ అవకాశం వచ్చినుండే కానీ చేయలేకపోయాను. నేను ఒకవేళ రాజకీయ అవకాశాలు వస్తే సంసిద్ధంగా ఉన్నారా పోటీ చేయడానికి? ఖచ్చితంగా అందులో ఎలాంటి భావజాలాలకు తగ్గిన పార్టీ ఉండాలి అని అంటే అందరూ ఏ పార్టీకి అయితే వెళ్తారు? నేను పార్టీలు అనేది ఇప్పుడు చెప్పలేను తమ్ముడు. ఓకే. ఏ పార్టీ అనేది చెప్పలేము. నేను బాగా నమ్మేది సిద్ధాంతం ఒకటి ఏంటంటే, ఈ మధ్య కాలంలో అర్థం చేసుకునేది ఏంటంటే, నువ్వు ఏ పార్టీలో ఉండు, నాకు సంబంధం లేదు, కానీ నువ్వు వచ్చిన నేపథ్యాన్ని మర్చిపోకుండా నీ జాతి జనాలకు న్యాయం చేయి. అంటే మీ ఆలోచన విధానానికి ఏ పార్టీ అయితే బాగుంటదని ఒకటి ఉంటది కదా. నేను ఇప్పుడు ప్రశ్నను స్కిప్ చేస్తున్నాను. నేను ఇప్పుడు చెప్పలేను. ఓకే. అస్సలు చెప్పలేను. ఎందుకంటే దానికంటే ఒక టైం వచ్చినప్పుడు నీకే ఫస్ట్ ఫోన్ చేస్తాను. క్రియాశీలక రాజకీయాల్లో రావాలని మీకు బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్టు ఉందన్న. అంటే అవకాశాలు వస్తే తీసుకుంటారా, లేదంటే మీరు అవకాశాన్ని క్రియేట్ చేస్తారా? అవకాశాలు వస్తే తీసుకుంటాం. క్రియేటివిటీ చేసుకొని పోతే మన సమాజం ఎట్లుంటది, చాలా మనకి ఎన్ని వచ్చినా డప్పు కన్నా చూస్తారు, ఎన్ని వచ్చినా చెప్పు కన్నా చూస్తారు మనం. కాబట్టి అన్న, మీరు ఇందాక సర్పంచ్ అని అన్నారు కాబట్టి అంటున్నా, ఇవాళ రేపు ఉన్న పొజిషన్ లో ఒక సర్పంచ్ గా నిలబడాలంటే 20-30 లక్షలు ఖర్చు పెట్టాలి సాదా సీదా. అటువంటిది మన క్షేత్రస్థాయి రాజకీయాల్లో రావాలని అంటే కోట్లతో వ్యయంతో ముడిపడి ఉన్న అంశం. ఒకవేళ రాజకీయాల్లో వస్తే ఆ ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు భాస్కర్ అన్న? నా దగ్గర డబ్బులు అస్సలు డబ్బులు లేని రాజకీయం సాధ్యమా? సాధ్యమే. ఎట్లా అంటున్నావు? జనాల లోపల నువ్వు వాళ్ళ కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు నువ్వు వాళ్ళ తరపున ఒక మండల ఆఫీసులను, పోలీస్ స్టేషన్లను, లేకపోతే కలెక్టర్ దగ్గరను, ఆర్డీఓ దగ్గరను ఆ ప్రజలందరినీ పట్టుకొని తీసుకపో. ఓకే. నీకు ఆదరణ ఖచ్చితంగా ఉంటది. అదే పనిగా జీవించు ఉంటది. రాజకీయ వ్యవస్థ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? మంచి అనుకుంటే మంచి, చెడు అనుకుంటే చెడు. ఇదే రాజకీయ వ్యవస్థ. కానీ మహనీయులు కోరుకున్నటువంటి వాటిని ఎవరేం ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. మన చాలా మంది అన్ని జాతులలో, ఒక ముదిరాజు నుండి పండుగ సాయన కావచ్చు, లేకపోతే మన కొమరం భీం సార్ కావచ్చు, లేకపోతే అంబేద్కర్ సార్ కావచ్చు, ఒక పూలే సార్ కావచ్చు, లేకపోతే మన తల్లి సావిత్రిబాయి పూలే కావచ్చు, లేకపోతే మాత రమాబాయి అమ్మ కావచ్చు, లేకపోతే బండిత్ పీన్ గా పిలువబడినటువంటి ఒక పులందేవి కావచ్చు, ఒక మాయావతి కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు అణచివేతకు గురై రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళే. సరే, ఇప్పుడు రాజకీయాలలో విఫలం కావచ్చు, కానీ వాళ్ళు కష్టపడి పైకి వచ్చినటువంటి వాళ్ళే. ఒక స్త్రీలు అత్యంత ఒక ఎస్సీ క్యాస్ట్ లో పుట్టి ఒక 4 సార్లు సీఎం కావాలంటే చాలా నాటి జోక్. సరే, ఇంతకుముందే చెప్పిన బండ్లు ఓడలు కావచ్చు, ఓడలు బండ్లు కావచ్చు. ఇప్పుడున్న వ్యవస్థలో కూడా కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు డక్కా తిన్నది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న భాస్కర్ రాబోయేలో పెద్ద వ్యక్తి కూడా కావచ్చు, అంటే రాజకీయ పరంగా నువ్వు కావచ్చు, నేను కావచ్చు, ఎవరికేం ఆపర్చునిటీ ఎట్లా వస్తుందో. తిరుమల మల్లన్న ఎమ్మెల్సీ అయితాను కలగన్నాడా? 2 సార్లు ప్రయత్నం చేసిండు, 3వ సారి సక్సెస్ అయ్యిండు. ఇప్పుడు గోరెడ్డి వెంకన్న లెక్క ప్రభుత్వాలు పిలిచి ఎమ్మెల్సీనో ఏదో ఇస్తే తీసుకునే ఛాన్స్ తీసుకుంటా, ఖచ్చితంగా తీసుకుంటా. అవకాశాలు ఉన్నాయి. పిలిచి ఇస్తే తీసుకోవడమే ఖచ్చితంగా. ఎందుకంటే మన జాతులకు ఎంత న్యాయం అయితే మనం చేసే అవకాశం ఉంటది. ఎన్ని చేసినా ఒక పొలిటికల్ వ్యవస్థ అనేది చాలా ముఖ్యం. ఓకే. అది ఏ కమ్యూనిటీ అయినా కావచ్చు. అత్యంత వెనకబడినటువంటి పొలిటికల్ పవర్ అంబేద్కర్ సారే చెప్పిండు దాన్ని. అట్లా దాన్ని మనం చేయాలి. ఇప్పుడు పూలే సార్ కూడా తను రాజకీయమే చేసిండు, ఎడ్యుకేట్ చేస్తూ రాజకీయం చేసిండు. పూణే నగరానికి మున్సిపల్ కమిషన్ చైర్పర్సన్ అయ్యిండు. ఆ తర్వాత మేడం సావిత్రమ్మ కూడా కొనసాగించింది. అట్లా మనం కూడా వాళ్ళ నుంచి నేర్చుకోవాలి. ఛత్రపతి సాహు మహారాజ్ సార్ కూడా అట్లనే చేసినాడు అన్న. ఆయన కూడా మనకు రిజర్వేషన్ ఫస్ట్ మొట్టమొదటిగా పెట్టిందే ఛత్రపతి సాహు మహారాజ్ సార్ గారు. వాళ్ళ నుంచి మనం నేర్చుకున్నట్టు చాలా ఉన్నాయి. నారాయణ గురు కావచ్చు, లేకపోతే పెరియర్ రామస్వామి నాయకర్ సార్ కావచ్చు. అంటే గొప్ప గొప్ప వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నేర్చుకోవాలి. తెలంగాణ తాను నాయక్ ఒక భూ పోరాటానికి శ్రీకారం చుట్టినటువంటి మరి మొండ్రాయి కూడా వ్యతిరేకంగా అట్లా. అంటే చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. మీకు ఎస్టీ కమ్యూనిటీ అంటే కూడా బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్టుందా? బాగా గౌరవ మర్యాదలు ఉన్నట్టు కమ్యూనిటీ పట్ల బాగా 2-3 సార్లు ఇన్వాల్వ్ చేసి లేలే. అంటే కమ్యూనిటీ అంటే నేను ఎక్కువ మన వాళ్ళతోటే గడిపిన కాబట్టి నా ఉద్యమంలో ఆదిలాబాద్ లో ఉన్న గోండ్స్ కావచ్చు, లేకపోతే దేవరాకొండ ప్రాంతంలో ఉన్న బంజారా సామాజిక వర్గం, లేకపోతే ఖమ్మంలో ఉన్న కోయలు కావచ్చు. నాకు అందరినీ నేను సమదృష్టితోటే చూస్తా. అందరితో మాదిగల దగ్గర కావచ్చు, గిరిజనుల దగ్గర ఉన్న వాళ్ళ ప్రత్యేకతలు ఏంటంటే ఏం చెప్తారు? మోసం చేసే సంస్కృతి మన వాళ్ళకి తెలియదు. కష్టపడి నలుగురికి తిండి పెట్టేటువంటి వాళ్ళు.
అంతే, ఇంతకంటే నేను ఏం చెప్పాను. రైట్ అన్న, మీలో ఒక ఇంకో మాట, ఏదో సర్వసాధారణంగా అందరి లెక్క ఏది పాట పాడి డప్పు కొట్టడం కాకుండా మీరు పాట పాడుతుంటే ఆ పాటలో వచ్చే పదాలు డప్పుతో మాట్లాడిస్తారంట కదా, ఇది మీకు బాగా ప్రత్యేకత. ఒక్కసారి మా వ్యూవర్స్ కోసం అది చూపిస్తారన్నా? తప్పనిసరిగా చూపిస్తాను. మంచి ప్రశ్న తమ్ముడు. ఇది నేను మన ఏమంటారు, మా గురు కుంపటి సూర్యభవంతరావు సార్ దగ్గర నేర్చుకున్నాను ఈ జతులను. ఓకే అన్న. కుంపటి సూర్యభవంతరావు సార్ డప్పు లెజెండరీ. ఓకే, మా గురువు ఆయన దగ్గర నేర్చుకున్న సార్ 2021 నవంబర్ 11వ తారీఖు నాడు చనిపోయిండు. అయ్యో. సార్ దగ్గర నేర్చుకున్న ఈ జతులను మొట్టమొదటిగా మనకు డప్పులో సాటింపు జతి ఉంటది. ఊర్లలో ఎవరు అధికారి వచ్చినా గానీ ఎవరికి మనం ఎట్లా సమాచారాన్ని స్వీకరిస్తాం అనేది దాన్ని జగ్గు జగ్గున్ నక్కున్ నక్కున్న జగ్గు జగ్గున్ నక్కున్ నక్కున్న జగ్గు జగ్గున్ నక్కున్ నక్కున్న జగ్గు జగ్గున్ నక్కున్ నక్కున్న. ఇందు మూలంగా యావత్ మందికి తెలియజేయనది ఏమనగా, ఈ రోజు మన గ్రామానికి సిగ్నేచర్ స్టూడియో ఆధ్వర్యంలో తమ్ముడు ఉపేందర్ గారు వాళ్ళ యొక్క డైరెక్టర్ గారు మన గ్రామానికి రాబోతున్నారు. మరి మనం అందరము ఈ యొక్క ఇంటర్వ్యూలో భాగస్వాములు అయిదామయ్యో. ఇది సాటింపు చాలా అద్భుతంగా వాయిస్తున్నారు అన్న. ఇది ఎంత సమయం పట్టిందన్న మీకు ఈ నేర్చుకోవడానికి? ఇందులో ఎన్ని రకాలు ఉంటాయి ఈ వాయిస్ లలో? ఎన్ని రకాలు? డప్పులో మనకు 7 రకాలైనటువంటి తాళాలు ఉంటాయి. ఓకే. ఒక్కొక్క తాళానికి మళ్ళా ఇరుపులు 5 తాళాలు ఉంటాయి. ఓకే. 7 35 తాళాలు ఉంటాయి మొత్తంలో. డప్పులో మొత్తం 35 తాళాలు ఉంటాయి. మనము జతుల విషయంలో లేదా బీట్స్ విషయంలో పోతా ఉంటే ఒక ఇద్దరం కలిసి ఉన్నాం అనుకో చాలా రకాలుగా సృష్టించుకోవచ్చు. కానీ తాళాలు 5 తాళాలు 7 తాళాలు 7టికి 7 35 ఒక్కొక్క దానికి 5 ఇప్పుడు మీరు ప్రదర్శించిన సాటింపు జతి, జతి జతి ఖండం ఏముంటాయి? ఖండ జతి. ఖండ జతి అంటే? ఖండ జతి అంటే ఇప్పుడు సాటింపు జతి వాయించిన నేను పాల వరుసలలో మొట్టమొదటి ఖండ జతి స్టార్ట్ అవుతుంది. దాన్ని పాల వరుసల్లో మొదటి రకం అని అంటాం మనం. అంటే ఇప్పుడు జతులను మనం ఎట్లా గుర్చాలంటే తక్కదిన్ను 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 ఇట్లా మనం కౌంట్ చేసుకోవాలి. ఇది ఏ తాళంలో వస్తుంది, ఏ జతులలో వస్తుంది. తా అంటే ఏంది, కా అంటే ఏంది, జమ్ అంటే ఇదిగో ఇది. దీన్ని ఏమంటాం? ఇట్లా కలిస్తే ఏమంటాం? ఇగో జామ్ ఇట్లా దేన్ని ఏమంటాం అనేది ఒక స్పష్టమైనటువంటి అవగాహన మనకు ఉండాలి. ఓకే, రైట్. అందుకోసమే మనం దీని మీద ఎక్కువ సాధన చేసుకున్నాం సార్ దగ్గర నేర్చుకుని. ఆ తర్వాత పులి అడుగు జతి అన్న, టైగర్ డాన్స్ అంటారు హైదరాబాద్. తక్కిట తక్క దిమిత తత్తా తక్కిట తక్క దిమిత. ఇది హైదరాబాద్ లో చాలా ఫేమస్. అందరూ టైగర్ డాన్స్ హైదరాబాద్ లో టైగర్ డాన్స్ కొట్టు, టైగర్ బీట్ కొట్టు బై అని అంటారు ఎప్పుడన్నా. ఇది టైగర్ బీట్. ఇక కొంచెం మనము ఇంకా కొంచెం ముందుకు పోతే అమ్మవారి జతి ఉంటది. తక తకిట తక తకిట తక తకిట తిరుగుతాం, తక తకిట తక తకిట తక తకిట తిరుగుతాం, జన్ను జన్నుత జన్ను జన్నుత జన్ను జన్నుత తిరుగుతాం, జన్ను జన్నుత జన్ను జన్నుత జన్ను జన్నుత తిరుగుతాం. జన్ను జన్నుత జన్ను జన్నుత జన్ను జన్నుత తిరుగుతాం, జన్ను జన్నుత జన్ను జన్నుత జన్ను జన్నుత తిరుగుతాం, జన్ను జన్నుత తిరుగుతాం, జన్ను జన్నుత తిరుగుతాం, జన్ను జన్నుత జన్ను జన్నుత జన్ను జన్నుత తిరుగుతాం. అమ్మవారి జతి. అట్లా మనకు ఇందాక జామ్
తక్క చెప్పిన కదా, ఉమ్, అదేమో జాతర జతి. ఓకే. ఇప్పుడు ఏ ఊర్లో అయినా జాతరలు ఉంటాయి మనకు, ఉమ్. కానీ దానికంటూ ఒక ఇప్పుడు పేరు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ దగ్గర ఇట్లా ఏ రకమైన సౌండ్స్ అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క తిరుగ వాయిస్తారు. అన్నా? ఇప్పుడు శాస్త్రీయ కోణంలో నీకు చెప్పాలి, ఉమ్, జామ్ తత్త తాకీట తాకీట త, ఉమ్, జామ్ జామ్ తత్త తాకీట తాకీట త. ఇప్పుడు ఈ సినిమాలలో మొత్తం దీన్ని ఆ, తీసుకుపోయి ఉమ్, డిఫరెంట్ డిఫరెంట్ గా కంపోజ్ చేసుకొని ఇది మాస్ స్టైల్ మాస్ అని చేస్తారు, కానీ ఇది సాగు చేతి. ఉమ్, ఇగో జామ్ తత్త జామ్ జామ్ తత్త తాకీట తాకీట త, జామ్ జామ్ తత్త తాకీట తాకీట ఇది శాస్త్రీయత కోణంలో ఓకే. డప్పు సావు డప్పు. అదే మా ఊర్లో ఎట్లా ఊళ్ళని అనిపోతే ఇది మా ఊర్లో వాయించేటువంటి డప్పు. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క తిరుగ వాయిస్తారు. మా దగ్గర పెళ్లి డప్పును ఓ తిరుగ వాయిస్తారు, ఇటు సైడ్ మన నల్గొండ సైడ్ ఇటు సైడ్ వస్తే పెళ్లి డప్పు ఓ తిరుగ వాయిస్తారు. ఓకే. ఒక అన్ని రకాలుగా సీక్వెన్స్ గా వచ్చేటువంటి సింకులు వచ్చేటువంటిది ఎల్లమ్మ పోషమ్మ డప్పే. ఉమ్, జజ్జిన జన్నక జజ్జిన జన్నక జజ్జినక 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 జాంక తకిట జాంక తకిట జాం తకిట 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 జాంక తకిట జాంక, అట్లా అన్ని చోట్ల ఇదే వస్తుంది. ఇది ఎల్లమ్మ పోషమ్మ డప్పు ఏ ప్రాంతంలో అయినా సేమ్ ఉంటుంది. మాక్సిమం తెలంగాణ మొత్తంలో సేమ్ ఉంటది, ఇట్లనే ఉంటది. ఇది ఇట్లా కొంచెం మనం క్లాసికల్ గా పోతే పాలవరసలు ఉంటాయి మనకు, చెప్పిన కదా ఇందాక. పాలవరసలలో మొట్టమొదటిది తత్త కిడత తాతుత తత్త కిడత తాతుత తత్త తాకు తత్త తాకు తుంత తదిగినతో తదిగినతో తదిగినతం తదిగినతో తదిగినతో తదిగినతం. ఇది పాలవరసలల్లా మొదటి ధరం. రెండవది తత్త కిడత తాతు తత్త కిడత తాకు తత్త కిడత తాకు తగదిత్త తదిగినతో దిత్త తదిగినతం తదిగినతో తదిగినతో తదిగినతం తదిగినతో తదిగినతో తదిగినతం. ఇది మొదటిది. ఓకే. కొంచెం మనం ఇంకా కొంచెం ముందుకు పోతే దీంట్లో 7 తాళాలు ఉంటాయని చెప్పిన కదా, 7 5 35 ఒక్కొక్కటి 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 ఇట్లా 35 తాళాలు ఇట్లా వస్తాయని చెప్పిన. కంప్లీట్ గా వాయించగలుగుతారా? మొత్తంగా వాయించాలి. ఎంత సమయం పట్టిందని? ఓ చాలా. నేను ఒక 3-4 సంవత్సరాలు నేర్చుకున్నా వీటన్నిటి. 3-4 సంవత్సరాలు ఖచ్చితంగా, అంటే నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు పంజాబ్ ఏదైతే పంజాబ్ బంగడా ఉంటుందో దానికి కూడా మనకు దగ్గరగా ఒక శాస్త్రీయత పాలవరసల్లో ఒక ధర ఉంటది. జేను జేను త జేను త 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 దిరుడు 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 తజ్జను త దిరుడు 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 తజ్జను త దిరుడు తజ్జను త దిరుడు తజ్జను త తజ్జను త దిరుడు తజ్జను త దిరుడు తజ్జను త తజ్జను త త ది గి న తం త ది గి న తం చెప్పొచ్చు. ఇట్లా చెప్పచ్చు. జేను జేను త జేను త జేను జేను త జేను త. ఇప్పుడు పంజాబ్ బంగడా అయితే తిరుడు 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 తజ్జన్నుత తిరుడు 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 తజ్జన్నుత జన్నుత దిరుగుడుత జన్నుత తజ్జన్నుత దిరుగుడుత జన్నుత దిరుగుడుత జన్నుత తజ్జన్నుత. దిరుగుడు 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 తజ్జన్నుత దిరుగుడు 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 దిరుగుడు
తజ్జన్నుతా ఇది ఇట్లా చాలా రకాలుగా మనకు పోతూనే ఉంటది అట్లా ఒక చైలు కలిసినటువంటి ఎక్కడ కూడా మీరు మాట తులనాడకుండా చేస్తున్నారు కానీ బాగా పర్ఫెక్ట్ అన్నట్టు అందుకే కదా award సాధన చేసినాం మనం అట్లా. ఎందుకన్నా ఈ ఫీల్డ్ కి రావాలి అని అంటే దీన్ని ఎవరిని చూసి మోటివేట్ అయ్యారు మీరు ప్రధానంగా అంటే? ఒక శివమణి ఉమ్, శివమణి అంటే డ్రమ్స్, అవును. తబలా అంటే ఒక జాకిర్ హుసేన్, ఉమ్, డప్పు అంటే ఒక సూర్యభవంతరావు, ఓకే. ఆ తర్వాత ఇంకోలు ఉండాలి కదా, అవును. డప్పు అంటే భాస్కర్. ఉమ్, అట్లా కావాలని నేను అనుకున్నా డిగ్రీకి వచ్చిన తర్వాత. ఉమ్. ఆ దిశగానే డిగ్రీ ఎక్కడ ప్రయత్నం చేసిరన్నా? ఎక్కడ చదువుకున్నారు? డిగ్రీ పీజీ నిజం కాలేజ్. ఎక్కడ వరకు చదువుకున్నారు మీరు? ఏం చేసారు అసలు? అచ్చా 7వ తరగతి వరకు మా ఊళ్ళో తమ్ముడు, ఉమ్, 1 నుండి 7వ తరగతి వరకు మా ఊరు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల్ అందే ఉమ్, మా ఊళ్ళే. తర్వాత కొంచెం డుమ్మాయి, తర్వాత మళ్ళీ కొంచెం 9th 8th 9th మళ్ళీ కొండపాక ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్లో ఉండి ఆ స్కూల్కి పోయేది, ఉమ్, వసతి గృహంలో ఉండి. ఆ కొండపాకలు అయిపోయింది. ఆ తర్వాత 10వ తరగతి పాలమాకల. ఉమ్, ఇంటర్మీడియట్ సోషల్ వెల్ఫేర్ లో వచ్చింది కానీ కొంచెం ఇంట్లో పరిస్థితి బాగాలేక వెళ్ళలేదు. అవును. మిరుదొడ్డి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మిరుదొడ్డిలో అవును. డిగ్రీ, మళ్ళీ పీజీ నిజాం కాలేజ్. ఓకే. తర్వాత దీని మీద ఇష్టంతో ఎంపీఏ మాస్టర్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ తెలుగు యూనివర్సిటీ, ఓ, ఎంసీజే మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ జర్నలిజం తెలుగు యూనివర్సిటీ. ఓకే. మీరు ఎంఫిల్ journalism కూడా చేసిర్రు అయితే? జర్నలిజం కూడా ఓకే. చేసిన. మీకంటే ముందు డప్పునే విలేకరి, ఓకే. మొట్టమొదటి విలేకరి డప్పునే. సమాచారాన్ని ప్రజలకు అవును. చేరవేసేటువంటి ప్రక్రియ డప్పుతోటే ప్రారంభమైంది. అవును, అవును. మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ జర్నలిజం చేసినాం. ఎంఫిల్, ఉమ్, పిహెచ్డి, డిస్టెన్స్ లో బిఎడ్ అయిపోతుంది, బిఎల్ఐసి కూడా అయిపోతుంది. ఉమ్, అట్లా ఇవన్నీ మన చదువు నేపథ్యం. ఉమ్, ఎక్కడ కూడా మనం తలొగ్గలేదు. డిగ్రీ మనది గోల్డ్ మెడల్. ఓకే. ఆ, ఓ, ఎక్కడ కూడా సరే ఇంటర్మీడియట్ వరకు నార్మలే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు? కాలే. ఉమ్, అదే నేనేం చెప్తా అంటే మనం ఇప్పుడే చదువుల మీద పిల్లలకు ప్రెషర్ పెట్టద్దు. అవును. ఎవరైనా సరే, నేను కానీ ఎవరు కానీ. నాకు జస్ట్ 62.9 629 వచ్చింది ఇంటర్మీడియట్ లో, ఓకే. కానీ డిగ్రీ గోల్డ్ మెడల్ వచ్చింది. ఉమ్, టాప్ వస్తేనే వస్తది. అవును. అట్లా వాళ్ళు సొంతంగా వాళ్ళకి వాళ్ళు మోటివేషన్ అవుతారు. అవును. పరిస్థితుల ప్రభావం పరిస్థితులు ఉంటది. మారుతది. నిజంగా నేను యూనివర్సిటీకి రావడానికి కారణం దరువు కళా బృందం. ఓకే. డాక్టర్ దరు వెల్లన్న, ఉమ్, దరు అంజన్న, పృథ్వీరాజ్ అన్న, కుంట శ్రీనివాస్ అన్న, వీళ్ళు కారణం నన్ను యూనివర్సిటీకి పట్టుకొచ్చింది కూడా వాళ్ళే. ఓకే. నువ్వు ఇక్కడికి వస్తే బాగుంటది. ఏం నేర్చుకున్నారు ఎల్ఎన్ నుంచి మీరు? నేర్చుకోవడం అని అంటే రాజకీయాలు కాదు. అవును. నేను రాజకీయాలు వాటి జోలికి ఇవ్వను. ఉమ్, ఆయన లోపల ఉన్నటువంటి మహనీయుల సాహిత్యాన్ని ఓకే. నేర్చుకున్నాను. ఉమ్, ఆయన ఒక దరువు కళా బృందం చేసి ఉస్మాన్ యూనివర్సిటీలో అవును. వాళ్ళ టీం అందరు, అంజన్న కావచ్చు, ఎల్లన్న కావచ్చు, కుంట శ్రీనన్న కావచ్చు, ఉమ్, వాళ్ళందరూ కావచ్చు, ఎంత గొప్ప పనులు చేశారు ఉస్మాన్ యూనివర్సిటీలో. మేడు రమణ అన్న, ఉమ్, వాళ్ళ బ్యాచ్ అందరూ. అన్న. అది నేర్చుకున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు మా నాన్నకు ఫ్రెండ్ గా ఉన్నటువంటి ప్రొఫెసర్ తలారి ప్రేమయ్య సార్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ అయిపోయింది రీసెంట్ గా. సారు నాకు మంచిగా మా బాలన్న కొడుకు అని ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది. ఉమ్, ఆయన నన్ను బాగా చూసుకునేది. ఓకే. ఎప్పుడైనా పర్సులకు కూడా ఇచ్చేది. అంటే ఉద్యమం చేస్తాం కదా, మన దగ్గర ఏముంటాయి. అట్లా ఏ ఇయర్ లో పెళ్లి చేసుకురన్నా? 2017లో. ఎంతమంది పిల్లలు ఇప్పుడు? 2 బాబులు. ఓకే. 2 బాబులు. మా పెద్ద ఏం బాబు పేరు చదువుకుంటున్నారు? జ్ఞానయోధ్ యూకేజీ, యూకేజీ. ఓకే. చిన్నోడు పేరు ప్రజ్ఞాన్ యోధ్. వాడు నర్సరా? ఇంకొక నెల అయితే 3 సంవత్సరాలు వస్తుంది, ఇంకా స్కూల్ కు పోతలేడు వాడు. ఓకే. మా ఆవిడ పేరు గంగా జమున. మా ఆవిడ కూడా మంచి సింగర్, రైటర్, మంచి ఉద్యమకారు. పెళ్ళైన తర్వాత కూడా మీరు ఈ రకంగా బయటికి వచ్చి సమయం కేటాయిస్తున్నారు అంటే ఇంట్లో మీకు ఫుల్ సపోర్ట్ ఉన్నట్టే. వదినమ్మ గారి నుంచి ఎట్లా ఏ విధమైన సపోర్ట్? సపోర్ట్ ఆమెకు, నాకు సపోర్ట్, నేను ఆమెకు సపోర్ట్. ఇద్దరం Okay. ఒకరికొకరం సపోర్ట్. అవును, ఆమె కూడా ఉండాల్సిందే. బయట స్వేరో స్టేట్ ప్రెసిడెంట్ గా చేసింది, జనరల్ సెక్రటరీగా చేసింది. ఉమ్, అంటే తన సహకారం నాకు చాలా గొప్పగా ఉందిలే. ఉమ్, ఏ మాటగా ఆ మాట చెప్పాలి. ఉమ్, మనం ఈ చేసే క్రమంలో మనం ఢిల్లీకి కానీ ఎటన్నా నెల పోతాం, 2 నెలలు ఉంటాం. అవును, అవును. అక్కడ కూడా అందరితోటి మంచిగా ఉంటాం. ఉమ్, వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా మనతోటి అందరు మంచిగా ఉంటారు. మనకి ఇంతవరకు కాంట్రవర్సీ లేదు, ఉమ్, ఏది లేదు. ఓకే. కాబట్టి మనం చాలా ఉన్న కడికి నిజాయితీగా మంచిగా ఉంటాం అందరితోటి. రైట్ అన్న, మీ జీవిత ప్రయాణంలో చివరగా ఇన్నేళ్లుగా అనేక ఒడిదుడుకులు చూస్తుంటారు, అనేక క్లిష్టమైన పరిస్థితులు చూస్తుంటారు, అనేకమైన మంచి చెడు సందర్భాలు కూడా ఉంటుంటాయి కదా. మిమ్మల్ని ఈ రోజు ఈ స్థాయి వరకు తీసుకొచ్చిన చాలా మంది వ్యక్తులకు, మీ జీవితంలో ఉన్న వారికి మీ తరపున మంచి సందేశాన్ని ఇవ్వాలి మా స్టూడియో నుంచి అంటే ఏం చెప్తారు? సందేశం ఏం లేదు. అంటే పాపం నన్ను మొదటి నుండి ఇప్పటి వరకు అంటే భావజల పరంగా కావచ్చు, భరించేటువంటి వాళ్ళకు, విమర్శ చేసేటువంటి వాళ్ళకి అందరికి థ్యాంక్ యూనే. ఎవరికైనా నేను శత్రువునైనా అట్లనే ప్రేమిస్తా, మిత్రునైనా అట్లనే ప్రేమిస్తా. 2 మిత్ర వైరుధ్యం, శత్రు వైరుధ్యం 2 రకాలు ఉంటాయి కదా. గెలుపులో భాగమైన వ్యక్తులందరికీ ఎటువంటి మీ నుంచి ఏదో ఒకటి ఆశిస్తారు కదా, ఏం లేదు అంటున్నా. నాకు జీవితంలో సహాయం చేసినటువంటి వాళ్ళకు
ఓకే. టీచర్స్ నుండి ఫ్రెండ్స్ వరకు నేను వాళ్ళకు రుణం తీర్చుకోలేనిది. కానీ వాళ్ళు నన్ను ఏమంటారంటే నీ సక్సెస్ లో మేము ఉన్నాం, అది మేము చాలా అని అంటారు. అందుకోసమే నేను మొదటి నుండి కూడా ఇప్పటి వరకు నా ఎదుగుదలకు తోడ్పడ్డటువంటి ప్రతి స్నేహితునికి, ప్రతి సారుకు, ప్రతి వాళ్ళందరికీ చాలా హైట్స్ ఆఫ్. నా గురువులకు పాదాభివందనాలు అందరికి, మా సిస్టర్స్ గాని అందరికి, నాతోటి చేదోడు వాదోడు ఉన్నటువంటి వాళ్ళందరికీ, నాకంటే పెద్ద వాళ్ళందరికీ, నా గురువులందరికీ పాదాభివందనాలు. వాళ్ళు ఎవరైనా సరే, చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు, నాకు ఏదన్నా విషయం చెప్తే నేను గురువుగానే స్వీకరిస్తా వాళ్ళందరికీ. ముఖ్యంగా నన్ను ఇన్స్పైర్ గా తీసుకొని తమ్ముడు అమరావరపు సతీష్ మహిళలకు డప్పులు నేర్పించిండు. ఆ తమ్ముడికి నాకు చేదోడు వాదోడు ఉన్నాడు. తమ్ముడు ఇప్పటికి కూడా నాకు ఉంటాడు, నాకు ఒక పొడి భుజం. అట్లాగే తమ్ముడు కంతి దిలీప్ ఆలేరు, ఈ తమ్ముడేమో సూర్యపేట, హుజూర్ నగర్, గరిడేపల్లి, అప్పన్నపేట. అట్లాగే మహిళ మా సోదరి మనులకు, మా డప్పు బృందంలో ఉన్నటువంటి సోదరి మనులకు నేను ఏ చెప్పినా కానీ వెంటనే స్పందించే తమ్ముడు మహేష్ కావచ్చు, లేదా సంజీవ్ కావచ్చు, ప్రణయ్ కావచ్చు, ప్రవీణ్ కావచ్చు, వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కాబట్టి ఊరు నుండి హైదరాబాద్ నుండి ఇక్కడికి రావడానికి, హైదరాబాద్ నుండి మళ్ళీ ఢిల్లీకి పోవడానికి ప్రతిసారి నాకు సహకారం చేసేటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఎవరన్నా పేర్లు మర్చిపోయి ఉంటే మన్నించండి. ఈ ఆలోచన విధానం ఉండడం అయితే చాలా మంచిది అన్న. నాకు వ్యక్తిగతంగా బాగా నచ్చింది ఈ మాట. అంటే ఏ మంచి సందేశం ఎవరిచ్చినా గురుతత్వంతో తీసుకుందాం అనే మాట, అది రిసీవ్నెస్ చాలా మంచిది. నేను ఎవరైనా మా బాబు నాన్న ఇట్లా అంటే నిజంగా నేను స్వీకరిస్తా. ఓకే. అది నాకు ఎందుకు ఇది స్వీకరిస్తాను అంటే సంత్ గురు రవిదాస్ సార్ ధర్మం నుంచి నేర్చుకున్నాను. వాళ్ళు నువ్వు ఇప్పుడు పెద్ద ఆఫీసర్ అనుకో, మనం ఇద్దరం పోతే నేను నీ కాలు మొక్కితే తిరుగు వాళ్ళు మన కాలు మొక్కుతారు. నార్త్ లో అందరం సమానం అనేది అక్కడ నేర్పించేటువంటి అది చాలా గొప్ప సబ్జెక్ట్. ఇప్పుడు అందులో పోలేము. ముఖ్యంగా ప్రొఫెసర్ నతానియల్ సార్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ లో ఉంటూ, ఆ సార్ కూడా నాకు చాలా హెల్ప్ చేస్తారు అన్న. అట్లాగే ఇప్పుడు అష్టానామీ ప్రొఫెసర్ మన డాక్టర్ ఆరూరి మహేందర్ అన్న, మా తెలుగు యూనివర్సిటీలో నా గైడ్ డాక్టర్ గడ్డం వెంకన్న సార్, రిజిస్టర్ భట్ రమేష్ సార్ గారు, పూర్వ రిజిస్టర్ అలక్య పుంజాల మేడం, నేటి సంగీత నాటక అకాడమీ చైర్మన్ అమ్మ కూడా నాకు చాలా ప్రోత్సహిస్తుంది. అట్లాగే మా ఇంకొక గురువు వచ్చేసి ఈ రంగంలో మనం ఇంత గొప్ప స్థాయిలో ఉండడానికి ప్రధానంగా ఉంటారు కదా, స్వర్గీయ మా గురువు కుంపటి సూర్యభవంతరావు సార్. అట్లాగే నాకు అత్యంత ఇష్టమైన ప్రాణ స్నేహితులు కొంతమంది నిజాం కాలేజీలో దొరికినారు. శ్రీశైలం కావచ్చు, ఎలిందర్, కావాలి సూర్యం, ఈ తమ్ముళ్ళు, అరుణోదయాల విమలక్క అమ్మ. ఇక నాకు అమ్మని అంతే, చిన్నప్పటి నుండి మేము ఆమెకు అమ్మ, అంతకంటే ఆమె ఏం ఎక్కువ వర్ణించలేం. అమ్మ అంటే ఇక అల్టిమేట్ గా మనకు దానికి మించి లేదు. అందులో అరుణోదయాలో ఉన్నటువంటి సహచరులు వాళ్ళందరికీ, దరువులో ఉన్నటువంటి సహచరులు వీళ్ళందరికీ చాలా అందరికి, అదే విధంగా సైంటిఫిక్ ఫెడరేషన్ నుండి కావచ్చు, మా నాని, లేకపోతే హరీష్ ములుగు, వెములవాడ, ఇంకా చాలా మంది తమ్ముళ్ళు ఉన్నారు. నా తర్వాత జంగిలి దర్శన్ కావచ్చు, నరసింహ కావచ్చు, ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇంకోటి, నా మీద ఒకనొకప్పుడు దాడి జరిగితే నన్ను అక్కున చేర్చుకున్న బహుజన సమాజం కూడా ఉన్నది. వాళ్ళందరికీ పేరు పేరున చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా మనం ఇక్కడ హైదరాబాద్ లో ఉండడానికి ప్రధాన కారణం, మనం లేకపోతే వలస వెళ్ళిపోదాం కావచ్చు, మళ్ళీ కూడా ఎక్కడనో ఒక చోట మనకు లింక్స్ అయితే కదా దెబ్బతింటాయి. మనం ఇక్కడ నిలబడడానికి నిజంగా ఈ సమాజంలో నన్ను ఒక డప్పు కళాకారును దేశం మొత్తంలో సావుల కాడ పిన్ల కాడ కొట్టే డప్పును సంగీత నాటక అకాడమీలో ఒక సెంట్రల్ గవర్నమెంట్ వ్యవస్థ నుండి ఒక రాష్ట్రపతి దగ్గర మనకు సిఫారసు చేసి నా ఎదుగుదలలో తోడుగా ఉన్న మా గురువు డాక్టర్ మామిడి హరికృష్ణ సార్ గారు, ఆయన రుణం కూడా తీర్చుకోలేనిది. కాబట్టి ఈ సక్సెస్ నే ఒక రుణంగా, అంతే సార్, అంతకంటే మించి మనం ఏం చెప్పాలి. రైట్ బ్రదర్. చివరిగా ఇన్నేళ్లుగా ఇన్ని ఒడిదుడుకులు వచ్చినాయని మీరు చెప్తున్నారు, మేము కూడా స్వయంగా మనం చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. ఎక్కడ ఏ పరిస్థితులకు తలొగ్గకుండా మీరు నమ్ముకున్న సిద్ధాంతం, ధర్మం కోసం, లేదంటే ఈ కళా సంస్కృతిని కాపాడడం కోసం ఇన్నేళ్లుగా ఉన్నారు కదా. మీ అల్టిమేట్ గా మీరు చనిపోయేంత వరకు నేను నా జీవితంలో ఇది చేయాలి, లేదా మీ అంతిమ లక్ష్యం మీ జీవితంలో ఏదైనా ఉందా అంటే ఏం చెప్తారు? కళాక్షేత్రం, డప్పు కళాక్షేత్రం. ఓకే. కళాక్షేత్రం పెట్టి దీని రేపటి తరానికి అందించాలనేది నా అంతిమ ధ్యేయం. అది నాకు ఒక గవర్నమెంట్ ఇచ్చింది, 1 ఎకరా 20 గుంటలు భూమి ఉన్నది. నాకంటే నాకు కాదు, ఇందిరమ్మ ప్రధానమంత్రి ఉన్నప్పుడు మా నాయనమ్మకి వస్తే మా నానమ్మ నుంచి వచ్చినటువంటి వారసత్వం మాయ దగ్గర నుండి ప్రభుత్వం ఇవ్వకపోతే నేను మా ఊళ్ళోనన్నా కళాక్షేత్రం పెడతా ఆ జాగల.
ఖచ్చితంగా పెడతా, కానీ దీన్ని ఆవిర్భవించే తీరుతారు. ఖచ్చితంగా. దానికి ప్రభుత్వం కూడా సహకారం చేస్తే బాగుంటది అనే ఉద్దేశమే ఉంది. ఓకే. ఎందుకంటే గతంలో వచ్చినటువంటి వాళ్ళు కానీ లేకపోతే ఏమంటారు, గత ప్రభుత్వం ఏ అవార్డు గ్రహీతలను కూడా పట్టించుకోలేదు. ఓకే. పోయిన ప్రభుత్వం నిజంగా పద్మ అవార్డ్స్ వచ్చినా కానీ పట్టించుకోలేదు వాళ్ళు. కానీ ఇప్పటి ప్రభుత్వము ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డ్స్ యూత్కి వస్తే పిలిపించుకొని మాట్లాడడం గొప్ప విషయం. ఏ మాట కామాట చెప్పాలి, విమర్శ చెయ్యాలి కానీ సద్విమర్శ కూడా చేసుకోవాలి, రెండు చేయాలి. కాబట్టి ఈ ప్రభుత్వం మీద కొంచెం హోప్స్ ఉన్నాయి, చేస్తారనే నమ్మకం ఉన్నది. మేము 2-3 సార్లు కలిసినాం కాబట్టి ఆ పాజిటివ్ థింకింగ్ మాత్రం ఉన్నది, చేస్తారన్న నమ్మకం మాత్రం ఉన్నది. ఉండకపోతే మీలాంటి మీడియా వాళ్ళతోటి మళ్ళీ సహకారం తప్పకుండా ఉంటుంది. మా సహకారం మీకు ఎల్లవేళ తప్పకుండా ఉంటది. రైట్ భాస్కర్ అన్న, పిలవంగానే మా స్టూడియోకి వచ్చి దాదాపు 2 గంటల సమయాన్ని, మీ అమూల్యమైన సమయాన్ని మాతో పంచుకున్నందుకు మీకు వ్యక్తిగతంగా ప్రత్యేక ధన్యవాదాలు అన్న. చాలా థ్యాంక్ యూ తమ్ముడు. నిజంగా అంటే ఓ వారం నుండి మనం అనుకుంటున్నాం ఈ ఇంటర్వ్యూ కాలేకపోయింది, నేను కూడా లేట్ గానే వచ్చినాను. మీకు నన్ను ఇంత దూరం పిలిపించిన ఈ సిగ్నేచర్ స్టూడియో యజమాని గారికి, తప్పకుండా అందరికి టెక్నీషియన్స్ అందరికి పేరు పేరున చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.